ఎంత సల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కనిదమ్మ మా కల్పవల్లి ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కనిదమ్మ మా కల్పవల్లి ఎంత సల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కనిదమ్మ మా కల్పవల్లి ఎంత చల్లనిదమ్మ గంగమ్మ తల్లి ఎంత చక్కనిదమ్మ మా కల్పవల్లి గ్రామ దేవతనంట భక్తులగా పాడ బయలయ్యి ఆ తల్లి ఊరి పొలిమేరల్లో కొలువై ఉన్నది పార్వతి తనయ గణపతి దేవా పరుగున రావయ్యా ఓ దేవా పరుగున రావయ్యా అనుదినము నీకు పూజలు చేసి ఆరాధింతు రావయ్యా గణపతి దేవా గజముఖ వరదా వరములు నీయగ రావయ్యా గురువులు చెప్పిన మా
వినాలని ఆ మరి మరి కోరుతూ ఆ మరి ఏమిటయ్యా ఆ కథ అంటే ఏయ్ చూడండి ఆ మరి గంగ జాతర ఆవుల పబ్బం ఏయ్ మరి ఎవరు చేసినారు ఆ మరి వాటి చరిత్ర ఏమిటి వాళ్ళ కథ ఏమిటి ఏయ్ అంటే ఆ ఈ గంగ జాతర ఆవుల పబ్బం అనేది ఆ చూడండి ఇప్పుడు వచ్చినది కాదమ్మా ఆ 800 సంవత్సరాల కిందట ఏయ్ అంటే ఆ 8 తరాలైంది ఆ మన అప్పగారు ఏయ్ ఆనాటి కాలం మధ్య పరిపాలన చేసే వాళ్ళమ్మ ఆ వాళ్ళు చెప్పించినారంట గంగ జాతర ఆవుల పబ్బం ఏయ్ కాబట్టి వస్తా ఉంది ఆ చరిత్ర ఆ మరి ఆనాడే ఆ చరిత్ర ఎవరు చెప్పినారయ్యా యాదవరాజంట ఏయ్ మరి ఎవరయ్యా ఆ యాదవ రాజు ఏయ్ ఆది యాదవరాజు అదనము కొండ దిని పంపాద్రి మేళ భూమి ఏలుతుండెను తల్లి ఆవులు రాజు అది యాదవరాజు అదను కొండ మెదిని పంపాది మేనగా భూమియా చూడండి ఆ బాబా ఆ పుట్టుకొస్తున్నారు పుట్టులేకుండా అమ్మవారి కథ అందులోను దేవలోకం నుంచి భూలోకానికి వస్తుందమ్మా తల్లి ఏయ్ మరి ఆ తల్లి చరిత్ర ఆ ఒకే మనస్తో వినాలని ముందే చెప్పిన ఆ అందులోను ఆ ఆ తల్లి గుడిలో లేదమ్మా ఇప్పుడు ఆ ఇక్కడే ఉంది మన మధ్యనే తిరుగుతా ఉంటాది ఆ సంచరిస్తా ఉంటాది ఏయ్ ఎవరున్న ఆ కథ ఆ ఒకే మనస్తో భక్తి శ్రద్ధలతో ఆ కథ ఎవరు వింటున్నారు ఆ వాళ్ళందరినీ దీవిస్తుంది ఆ ఏమని ఆరోగ్యములు అష్టైశ్వర్యములు అంట ఏయ్ ఎవరైతే ఈ కథను పెడచెవున పెట్టి ఆ వాళ్ళలో వాళ్ళే గుసగుస అని మాట్లాడుకునే వాళ్లకు ఏయ్ ఆ తల్లి బాధపడి శాపముడికి పెడుతుందట ఆ కాబట్టి ఆ జరిగేది 2 గంటలే ఇక కథ ఆ ఈ 2 గంటలు ఆ అమ్మవారి మీద ఆ దృష్టి పెట్టుకొని ఆ ఆ రాజుల చరిత్ర ఆ యాదవుల చరిత్ర ఏయ్ తప్పకుండా వినాలని ఆ మరి కోరుతూ ఆయన జరిపించినాడు గుడి కట్టించి ఆ గంగ జాతర ఆ మరి ఎందుకు కట్టించినాడు దేనికి కట్టించినాడయ్యా అంటే ఆ చూడండి ఆ ఒకనాటి కాలమందు ఆ ఏమండి కరువు వచ్చింది శామరం వచ్చిందట ఆ భూమి మీద చిరుకు లేదమ్మా ఆ ఏర్లన్నీ ఇంకిపోయినాయి ఆ బావులన్నీ ఎండిపోయినాయి ఏయ్ కోనేర్లన్నీ ఈగిపోయినాయి ఆ ఆ చూడండి యజ్ఞం చేస్తున్నారు వర్షం కోసమని ఆ అయితే ఇక్కడ యజ్ఞం ఎప్పుడైతే ఆ పరిపూర్ణమైందో ఆ సమాప్తమైందో ఏయ్ ఏమండి దేవలోకంలో ఇంద్రుడు చూసినాడమ్మా ఏయ్ భూలోకంలో వర్షం లేదని ఆ కరువు వచ్చి శాంబరం వచ్చిందని యజ్ఞయాగాదులు చేస్తున్నారు కదా అని ఆ దేవలోకం లేదు వినారంట ఎవరు ఆ అష్టదిక్పాలకుడు ఏయ్ పోయి ఇంద్రుడిని అడిగారు ఆ స్వామి ఆ కరువు వచ్చిందని ఆ ఇంద్రసేన మహారాజా ఏయ్ మరి భూమి మీద తల్లి లేదు ఆ వర్షం లేదు ఆ ప్రజలందరూ అనుమతిస్తున్నారని ఎప్పుడైతే మొర పెట్టుకున్నారో ఏయ్ అప్పుడు అంటాడమ్మ ఇంద్రుడు ఆ ఒరే ఆ భూలోకంలో వర్షం కురవాలంటే ఎవరిది ఆ బాధ్యత ఏయ్ వరుణదేవుడిది ఏయ్ పక్కనే కూర్చున్నాడు సింహాసనం మీద ఆ ఎవరు ఆ యముడు ఆ శనేశ్వరుడు ఏయ్ సూర్యుడు ఏయ్ చంద్రుడు ఆ వాయువు ఆ అగ్ని ఆ వరుణుడు ఆ ఇలా మొత్తం దేవతలంతా కూర్చొని ఉండగా ఆ అప్పుడు వరుణదేవుని అడిగినాడు ఆ అయినా వరుణదేవ కొని ఆ తల్లినే వేడుకున్నామని ఆ. ఏమండి 33 కోట్ల మంది దేవతలు ఏయ్ ఆ గరుడా భవాని వేడుకున్నారట ఆ ఏమని ఆ ఓం భగవతి గంగా భాగీరథి పాదమునందు వెలసిన గంగా దేవతలంతా కలిసి తల్లి తల్లి ఆ భూలోకానికి పోవాల తల్లి ఆ కరువు వచ్చింది శాంబరం వచ్చిందమ్మా ఆ. మరి నీ భక్తులందరూ ఆ ఎంతో మంది అలమటిస్తున్నారు తల్లి ఆ భూలోకంలో వర్షం లేదని ఆ. దేవతలంతా వేడుకుంటే ఆ అప్పుడు ఏం చేసి
అమ్మవారు ఆ సరేనైనా ఆ నేను భూలోకానికి పోతా ఆ కానీ ఆ ఆ రాజ్యంలో ఎక్కడే కానీ నా గుడి లేదు ఆ నాకు గుడి కట్టిస్తారా భక్తులు ఓ కట్టిస్తారు తల్లి ఏయ్ మరి గంగ జాతర ఆవుల పబ్బము దేవతలంతా ఒప్పుకున్నారు ఆ సమ్మతించినారమ్మా ఆ అప్పుడు ఆ తల్లిని భూలోకానికి బయలుదేరాల ఆ బయలుదేరే ముందర ఏయ్ ఏం చేసింది తల్లి ఆ ఆ ఉగ్ర రూపం చూస్తే ఆ నా బిడ్డలు నా భక్తులు ఆ ఎవరే గాని నిలబడుకొని వినకూడమ్మా గుడి ముందర ఆ తల్లి చరిత్ర అమ్మవారు అయ్యా మీరు కూడా కూర్చోవాలి దయచేసి అయ్యా అయ్యా ఒకటి వాస్తవమైన మాట నేను తెలియపరిచేది ఆది పరాశక్తి పరంజ్యోతి జగన్మాతైన తల్లి ఉంది కృష్ణభగవానుడు ఆనాడు పలికినాడయ్యా తల్లి చరిత్ర ఎవరైతే నిలబడుకొని వింటా బిడ్డలు నా భక్తులు నన్ను చూసి భయపడిపోతారే ఏయ్! అంటే భయపడడం అంటే మహాతల్లి ఉగ్ర రూపం అంటమ్మా ఆ! 12 చేతులంట 12 ఆయుధాలంట ఏయ్! ఇంటికి 1000 కళ్ళంట రాక్షస రూపం అంట ఆ తల్లిది ఆ! మరి నన్ను చూస్తే ఆ! రక్తం కప్పుకొని చనిపోతారే ఆ! మూర్ఛాక్రాంతులై పడిపోతారే ఆ! మరి నేను ఆ గ్రామంలోకి పోవాలనే ఆ! ఆ గ్రామంలోని భక్తాదులందరినీ దీవించాలనే ఏయ్! వేషం వేయాల ఆ! ఏ వేషం వేసి ఏలికొని మోహన కరియైగాంగా. ఏమంటే కార్య నిమిత్తమై ఆ! భూలోకానికి వచ్చేదానికి ఎదుట, ఈ పాప మాటి ఆ! ఎట్లా వేసింది ఆ! పట్టు లంగా పట్టు ఓని ఆ! ముఖమంతా పసుపు పూసుకునేది ఏయ్! రూపాయి బిల్లంతా బొట్టు పెట్టుకునేది ఏయ్! ఎంటుకలు నెత్తి నుంచి బేడాల వరకు బంగారు ఎంటుకలంట అమ్మవారికి ఏయ్! కూరపప్పు పట్టింది ముక్కుకు నత్తి పెట్టింది ఆ! ఆ ఒక్కతే రాకుండా ఆ! వస్తూ వస్తూ ఆ! ఆ ఒంటి కొమ్ము గొల్లే తెచ్చుకునేదట వైకుంఠం నుంచి ఏయ్! అంటే ఒంటి కొమ్ము గొల్లే అంటే మీకు అనుమానం ఉండొచ్చమ్మా ఆ! ఏమయ్యా ఆ! ఏ ఆవుకైనా ఏ ఎద్దుకైనా 2 కొమ్ములు ఉంటాయి కదా ఆ! మరి ఇక్కడ ఈ ఆవుకు ఒక కొమ్మే అమ్మవారు ఆ! మరి ఈ తాళ్ళు అంటే వీరరాళ్ళు అంటారు ఆ! ఈ తాళ్ళు కాదమ్మా పాములు ఆ! అవి గుడికి ఆ! ఈ కథలో వస్తుంది ఆ! ఈ చరిత్ర అంతా ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఆ! మళ్ళా మేము చెప్పేది కాదు ఏయ్! మీరు మళ్ళా వినేది కాదు ఆ! మళ్ళా రేపు మొన్నాడు చెప్పు అంటే చెప్పలేము ఆ! దేవుడు పోతాము ఎక్కడ పోతాము ఆ! కాబట్టి ఈ అవకాశము ఆ! ఈ సందర్భము ఆ! మళ్ళీ రాదమ్మా ఆ! భక్తి శ్రద్ధలతో వినాలని కోరుతూ ఆ! ఈ ఆవును తెచ్చుకునేది దేవలోకం నుంచి ఆ! భూలోకానికి నువ్వు పోతానే ఆ! నిన్ను చూసి ఆ! నీకు గుడి కట్టించి ఆ! బ్రహ్మాండంగా పూజలు చేస్తారని దేవతలు చెప్పినారు కదా ఆ! అని ఆ! ఆ పొలిమేర గట్టు నుంచి గున్న 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 నడుచుకుంటా వచ్చాలి ఎప్పుడు విన్నాడు ఆ రెడ్డి ఆ! ఏంటప్ప ఆ! అప్పటికి 1 గంట మిట్ట మధ్యాహ్నం ఆ! చూసినాడు ఆ! ఎవరో ఈ పాప ఆ! చాలా అందంగా ఉంది ముద్దుగా ఉంది ఏయ్! అయినా మిట్ట మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎక్కడికో పోతుంది ఎలవారి ఏయ్! తక్కువ ఎవరై ఉంటారో అని అనుమానం వచ్చి ఆ! ఆ ఎద్దులను పక్కన చెట్టు కట్టేసి ఏయ్! నేరుగా ఆ పాప దగ్గరికే వచ్చినాడు రెడ్డి ఆ! మొట్టమొదట చూసిందే ఆ తల్లిని రెడ్డి ఏయ్! అడిగినాడంటే దేవత అనుకోలే ఆ! ఎవరో ఒక పాప అనుకున్నాడు ఆ! ఆమె ఏమనుకునేది ఆ! ఆ నిజ రూపం చూస్తే ఇల్లు రక్తం వరకు చచ్చిపోతారు కదా అని ఆ! చిన్న పాప అవుతారనే స్కోడ్ వచ్చింది ఆ! వచ్చి ఆ! ఆగు పాప అన్నాడు ఆ! తప్పు నాగింది ఆ! ఏ ఊరు నీది అన్నాడు ఏయ్! పలకలే ఆ! ఏం పేరు నీ పేరు అన్నాడు ఆ! పలకలే ఆ! ఏ పట్టణం నుంచి వచ్చినావు ఏ గ్రామం నుంచి వచ్చినావు ఆ! మరి పక్కన చూస్తే అమ్మ లేదు నాయన లేదు అన్న లేదు తమ్ముడు లేడు ఏయ్! మిట్ట మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎక్కడికి పోతున్నావు ఎందుకు వచ్చినావు ఆ! అని ఎప్పుడైతే రెడ్డి అడిగినాడో ఆ! అప్పుడు అమ్మవారు పక్క 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 నవ్వుతూ ఆ! అట్టహాసము చేసి ఏయ్! ఇలా కాపు గంగనై వెలసింది జగమున నేను ఏయ్! అర్థనాలే రెడ్డికి ఆ! మనుషుడు అనుకున్నాడు ఆ! ఓయమ్మ నాయన దయ్యమే ఉండనైనా ఆ! అందులో మనిషి అవతారం కాదు ఆ! తిక్కదన్నా ఉండాలా దయ్యమని ఉండాలా ఏయ్! అందులో మిట్ట మధ్యాహ్నం 1 గంట ఆ! అందులో పాడుపడ్డ బాయింది ఇంత ముందు చనిపోయినారట
చేసి వచ్చిందేమో అని రోజు అనుమానం వచ్చింది ఆ రెడ్డికి. ఎందుకు వచ్చింది నాయన దావులో పీడ మనకెందుకని చెప్ప పెట్టకుండా తన పనిలో తను నిమగ్నం అయిపోయినాడు. అనుకునేది అమ్మవారు ఏమిరా నన్ను పట్టించుకోలేదే, సరే చూస్తాం ఊర్లోకి పోదాం, ఎవరో ఒకరు నాకు పూజ చేస్తారులేని అలా గుండ 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 నడుచుకుంటా 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 వచ్చే సమయంలో అక్కడ ఊరి బయట ఒక పాత శివాలయం దగ్గర 5 మంది యాదవులు. వర్షం రాలే కదా, కరువు వచ్చింది, శాంబరం వచ్చింది. ఆ ఈశ్వరునికి పొంగువారు పెడితే ఆ భోళాశంకరుడు కరుణించి వర్షం కురిపిస్తాడేమో అని ఆశతో అప్పుడు జీవాల పాలు ఆవు పాలు పితికి పుట్టబంగారు తీసుకొని వచ్చి ఆ పాత శివాలయం ఎదురుగానే 3 పువ్వులు గావించి కడవ పెట్టి పాలు బెల్లము బియ్యము వేసి నైవేద్యం వండినారమ్మా. బాగా పాయసం అంతా అయింది. అయితే కుత్త 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 ఉడుకుతాంది. ఈ 5 మంది యాదవులు ఏమనుకున్నారు, ఒరే ఏటికి పోయి స్నానం చేసి వచ్చి ఈ ప్రసాదాన్ని ఆ భోళా శంకరునికి పల్లె వేసి కాయకర్పూరం కొడతామని వాళ్ళు మాట్లాడుకొని ఏటికి పోయారు. ఏటికి పోతే ఈ పాప నేరుగా కడవకాడికి వచ్చింది. కడవకాడికి వచ్చి తుమ్మ కుమ్మ కుమ్మ వాసన వచ్చింది. అంటే ఆవు పాలతో చేసిన పాయసం వాసన వచ్చానే ఏమనుకునేది, ఓహో నా కోసమే ఈ పాయసం వండినారేమో. అయితే పోయి మంటుంది ఉడుకుతాంది. ఏం చేసింది, చేయి పెట్టింది కడవలో. ఆమె తల్లి తిప్పి ఉడికే పాయసాన్ని ఒక పిడికెడు తీసుకొని తినేది. తింటే బ్రహ్మాండంగా రుచిగా అమృతం ఉన్నట్టుంది. ఇది నాకే కదా నైవేద్యం, నా బిడ్డలే కదా అని 2వ పిడికెడు తినేది. ఈ పాప తినేటప్పుడు ఆ ఏటికి పోయిన 5 మందిలో 2 చూశారు. ఎవరో పిల్లముండ మన చేసిన పాయసం ఇంగిలి చేసింది అని వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. తినబుద్ధి కాదు. అలా 3వ పిడికెడు తినేది. 3వ వాడు చూసినారు. 4వ పిడికెడు తినేది. 4వ వాడు చూసినారు. 5వ పిడికెడు భోజనం చేసేటప్పుడు వీళ్ళు ఆ కోపము అక్కస తప్పలేకపోయినారు. ఎందుకంటే ఈశ్వరునికి మేము నైవేద్యం చేసే ఎవరో ఒక పిల్లముండ వచ్చి ఎంగిలి చేసింది పాడుది ఎట్ట తిరిగి కొట్టాలని అక్కడ ఉండే చింతపరం తీసుకున్నారబ్బా. ఒకనంతా ఎర్రగా చేసినారు. ఆ కన్ను ఎర్రగా చింతనిప్పులు మాట చేసి ఆ చొట్టగట్టెలు తీసుకొని ఎంటబడి వచ్చున్నారు ఆ పాప నుండి కొట్టాలని. అర్థమైపోయింది అమ్మవారికి, ఓహో నేను ఈ పాయసాన్ని ఎంగిలి చేసినని నన్ను కొట్టనీకి వచ్చాడా వీళ్ళు. ఒకవేళ నేను చిక్కినానా నన్ను కొట్టారు, కాబట్టి వీళ్ళకు చిక్కకూడదు అనే ఉద్దేశంతో పరుగు తీసుకునేది ఆ పాప. ఆ పాప పరిగెత్తను ఇల్లు ఎంత పన్ను, ఆ పాప పరిగెత్తను ఇల్లు ఎంత పన్ను. ఎక్కడే గాని ఊరి బయట అడ్డు ఆపు లేదమ్మా, సత్రం లేదు, సాయిబి లేదు, చెట్టు లేదు, క్షేమ లేదు. ఎక్కడ దాక్కోవాలా అని అట్ట ఇట్ట పాలు చూస్తే ఊరి బయట ఒక పెద్ద పుట్ట నేది. ఆ పుట్టకు 5 కోమలు ఉన్నాయి. 40 గజాల నల్ల చదరమైన పుట్ట. ఓహో ఈ పుట్టలో కూర్చుంటే నన్ను కనుక్కోలేరు, ఇల్లు ఎల్లవారిపోతారు, తర్వాత నేను ఎల్లవారిపోవచ్చనే ఉపాయం చేసింది అమ్మవారు. నేరుగా పుట్టలో కూర్చున్నారు. ఎర్రి యాదవులు వదిలిపెట్టారా చూసినారు పుట్టలోకి పోయేది. నేరుగా పుట్టకాడికి వచ్చి అరే చుప్పనా, అరే నరసింహుడు, అరే గంగన్న, ఆ పిల్ల ముందు ఏమి ఎరగనట్టు నంగనాసి తుంగబుర్ర మాట వచ్చి పుట్టలో కూర్చునేదా మనం కనుక్కోలేమనుకుంటుంది. ఎట్ట తిరిగి కొట్టాలని పంతం పట్టినారమ్మా. ఆమె లోపలికి పోయి చక్కల పిల్లలు వేసుకొని జపం చేసుకుంటాను ఈ తల్లి. వీళ్ళు 5 కోమంలో తల పెట్టి చూశారు. చక్కలలో వేసుకుని కూర్చున్నారు. ఎట్ట చేయాలబ్బా, మనమా పుట్టలేకి పోలేదు, కొని ఆ దయ్యం పిల్ల బయటికి రాలేదు. కొట్టాలంటే ఎట్లా? ఒక ఉపాయం చేసినారు 5 మంది యాదవులు. ఆ పుట్టను పగలగొట్టాలి. పగలగొట్టే ఆ పిల్ల ముండ బయట పట్టాలి. అప్పుడు సాగొట్టచ్చు అని అంతం బట్టి. అయితే వాళ్ళ దగ్గర పుట్ట పగలగొట్టేదానికి సామాగ్రి లేవు. నేను ఇక్కడే ఉంటా పుట్టకాడ. మీ నలుగురు పోయి ఇంటికి పోయి పారలు గడ్డపారలు తీసుకుంటా పండి. ఏమిటి పారలు నూరు గడ్డపారలు నూరు మన్ను
అమ్మా మా ముందుకు రావమ్మా, స్థలం ఉంది మరొక ముందుకు రానిమ్మా. వాళ్ళు ఆడవాళ్ళు వస్తుంటారు, మగవాళ్ళు పక్కకు పోతే అమ్మ రావాలమ్మా, ముందుకు రావాలి, స్థలం ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా కూర్చోవచ్చు, గట్టిగా ఉంది. పిల్లలు దండిగా సార్, ఎక్కడ ఇంతమంది కావాలి అని మూడేళ్ళకి ఇద్దరు ఇప్పుడు, అందుకే దండిగా సార్. గంగ అంటే పాతాల గంగకు బోనం పెట్టి యాటలు కొట్టి పూజలు జరుగుతాయి ఇక్కడ. తర్వాత ఈరోజు జరిగే కార్యక్రమం ఇది. మరి తెల్లవారుజామున సిద్ధులు అంటే అమ్మవారి తమ్ముళ్ళు వేషాలు వేసుకొని అక్కడ పొలి మీద ఏమంటారు ఆ కన్నెలు పొలి మీద వచ్చి ఆమె తమ్ముళ్ళు 9 మంది పోతురాజులు వేషధారణతో చిందేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఇక్కడికి వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని భోంచేస్తారు. తదుపరి కార్యక్రమము పుట్ట బంగారు నుంచి ఇప్పుడు దక్షిణాసుడు యాదవ్ పొంగువారు పుట్ట బంగారు తీసుకొని వచ్చి ఆ పొంగువారు జరిగే కార్యక్రమం రేపు జరుగుతుంది. తర్వాత శమీ వృక్ష యాదవ్ రేపు మధ్యాహ్నం తర్వాత అంటే జమ్మి చెట్టు అంటే ఈ గ్రామ క్షేమాన్ని కోరే ఆ యొక్క పార్వతి పరమేశ్వరుల పూజలు జరుగుతాయి. తదుపరి సాయంత్రం 6 గంటలకు ఉల్లేవుల పోట్లాట జరుగుతుంది. మరియు రేపు సాయంత్రం రేపు రాత్రి 10 గంటలకు గంగా కాటమరాజు కథ కొట్టాలని పంతం పెట్టారు అని వీళ్ళేం చేసినారు, కొట్టంగా పుట్టలు పగలగొట్టారు. ఒక దగ్గర గడ్డపార ఉన్నాయమ్మా, గడ్డపార తీసుకొని పుట్టను పగలగొట్టాలని ఏం చేసినాడు అంటే ఆ తల్లి కూర్చునేది కాబట్టి ఆ పుట్టకంతా మహిమ కలిగిందట. ఎప్పుడైతే గడ్డపార సోకిందో గడ్డపార ఇసుకపై పడినారు, ఇసుకపై పడి ఆ ఇనుమంతా బంగారైందమ్మా. ఆ ఏ చేసిన వాడు యాదవుడు ఎగురుతాడు ఏమని ఉయ్యో 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 అవి తానకాలు. రేపు గుడికి ఇక్కడ పొంగువాలు జరిగేటప్పుడు తానకాలు వచ్చాయి. అది ఆ తల్లి శాపం అంట, ఎందుకంటే కొట్టాలనుకున్నారు కాబట్టి వాళ్ళు. మా తల్లి కృతిక వయసు చిన్నదైనా ఎంతో పెద్ద మనసుతో కాబట్టి చూడండి, ఏ చేసిన వాడు ఉయ్యో ఉయ్యోని ఎగురుతున్నాడు. ఆ తల్లినే కొట్టాలని చూసినాడు కాబట్టి ఎరుయాదవుడు. రెండో వాడు ఏం చేశాడు, ఏమో ఇది ఎగురుతున్నాడని అనుమానం ఇచ్చి మా దగ్గర పికాసి పికాసి తీసుకొని త్రవ్వుదామని పుట్ట మీద ఏం చేసినాడు, ఆ పికాసి ఇసుకమే పడి ఇనుమంత బంగారై కట్టెంత వెండైంది. వాడు ఉయ్యో ఉయ్యో ఉయ్యోని ఎగురుతున్నాడు. ఒకడు పార తీసుకున్నాడు, వాడు ఎగురుతున్నాడు. మొత్తం ఏ చేసినోడల్లో ఉయ్యో ఉయ్యోని ఎగురుతాడమ్మా. అయితే 5వ వాడు కొట్టలే పుట్టను, ఎందుకంటే పోయమ్మ ఏ చేసినోడల్లా ఎగురుతున్నాడు. తానకాలు వచ్చి ఒకవేళ నేను ఏ చేస్తున్నా నేను ఎగురుతా, ఏమో దయ్యమో భూతమో రాక్షసో శాపం పెట్టేస్తుందిరా ఇళ్లకు అని వాడు పక్కన నిలబడుకున్నాడు. ఉపాయం మనిషి కాబట్టి పూజారి. అయితే ఆ తల్లిని మొట్టమొదట చూశాడు ఒక రెడ్డి, సేవ సేద్యం చేసుకునే రెడ్డి చూశాడు. ఏందబ్బా ఈ యాదవులు ఇంతసేపు వాన రాలేదని పొంగువారు పెడుతున్నారు ఈశ్వరునికి, ఇప్పుడు పుట్టకాడికి పోయి ఉయ్యో ఉయ్యోని ఎగురుతున్నాడు. ఏమిటి కారణం అని అనుమానం వచ్చి ఆ సోమకాల భుజం మీద వేసుకొని ఆ పుట్టకాడికి వచ్చినాడమ్మా రెడ్డి. ఏమిరా సుబ్బన్న వీళ్ళు ఉయ్యో ఉయ్యోని ఎగురుతున్నారు, ఏమిటి కారణం అయినా అంటే అయ్యా రెడ్డి
లోపల ఎవరో ఒక చిన్న పాప మా పాయసాన్ని ఎంగిలి చేసిందయ్యా, మా పూజనంతా భద్రం చేసిందయ్యా అని ఎప్పుడైతే రెడ్డికి చెప్పారో అప్పుడు రెడ్డికి అనుమానం వచ్చింది. నేను ఇంతకు ముందే ఆ పాప చూసిన దావముడు చన్నది, నేను ఏ దయ్యమో భూతమో నేను అనుకున్నారా, ఎందుకైనా మంచిదేరా అడగండి ఏం సమాధానం చెప్తారో అని ఎప్పుడైతే రెడ్డి చెప్పినాడో అప్పుడు ఆ యాదవుడు ఏం చేసినాడు, ఆ కోమలో మూతి పెట్టి అడుగుతాడంట ఆ తల్లిని పట్టుకొని, మేమేమన్నా అన్యామా నిన్ను, నిష్కారణంగా మా పూజ అంతా భద్రం చేసినావే తిక్క తల్లి, నీ పేరేం పేరు, మీ ఆయన పేరేం పేరు, మీ అమ్మ పేరేం పేరు, ఏ ఊరు నుంచి వచ్చినావు అని ఎప్పుడైతే అడిగినారో అప్పుడు అమ్మవారు ఆ పుట్టలో నుంచి చిలక పలుకులు పలికిందంట తల్లి. ఏమని చిన్న పాప పలికిందండి. ఏమని పలికిందయ్యా అంటే, కనులార వినరోరి గంగ నా పేరు. నైనా నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, కొరివి రాక్షసిని కాదు నైనా, నన్ను గంగ అంటారు నైనా. ఒక గంగనే కాదు, ఇనుమటి పేరుల ఏరువమ్మ ఎండ్రు, నన్ను ఏరువా గంగ అంటారు నైనా. దేవలోకం నుంచి మొత్తం 33 కోట్ల మంది దేవతలు వేడుకుంటే ఈ రాజ్యాన్ని పావనం చేసేదానికి వచ్చినాడైనా, మిమ్మల్ని అందరినీ కాపాడేదానికి వచ్చిన కదరా, నాకేదో గుడి కట్టించి పూజ చేస్తారని నేను అనుకుంటే తొట్టకట్టెలు తీసుకొని ఎడతపడతారు కదనైనా. నేనేం చేసినానైనా, పిడికెడు ప్రసాదం తింటే అంత నేరమా, అంత దూరమా అని ఎప్పుడైతే పలికిందో అప్పుడు విన్నారమ్మా రెడ్లంతా యాదవులు కలిసి ఒరే గంగమ్మరం వచ్చింది. ఆ తల్లినే మనం ఇక్కడ కట్టుబాట్లలో పెట్టామనుకో, ఇక్కడే స్థిరంగా నిలబడిపోయేటట్టు చేసినామనుకో మన రాజ్యాలు సస్యశ్యామలంగా ఉంటాయి కదా. మరి ఆ తల్లి లేకనే కదా కరువు వచ్చింది. ఇప్పుడు ఎట్లయినా సరే ఆ తల్లిని ఇక్కడే కూర్చుండబెట్టాలా, పూజలు చేయాలా అని ఎప్పుడు కథ మాట్లాడుకున్నారమ్మా వీళ్ళంతా. అమ్మా సరే బాగానే చెప్పినావు, వీళ్ళు ఎగురుతున్నారు ఉయ్యో 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 నీ నలుగురు, ఈ ఎగిరేటి పోవాలంటే ఏం చేయాలా? అట్లా నాయనా ఏమిలే, నన్ను కొట్టాలని చేయి చంపినారు కాబట్టి మీ కాళ్ళు చేతులు పడిపోయినాయి, ఉయ్యో ఉయ్యో ఎగురుతున్నారు, తప్పైపోయింది అని నన్ను ఒకసారి మనసులో స్మరించుకొని అంటే స్మరించుకుంటాం తల్లి. మరి దానికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలా, పరిహారం ఏం చేయాలంటే ఏం లేదన్నా, ఈ 5 కోమల్లోంచి 5 పాములు బయటకు వస్తాయి. నా పేరు చెప్పండి, ఆ పాములు శరణు కోరండి, ఆ పాములే తాళ్ళైతాయి, ఆ తాళ్ళతో కొట్టుకోండి, ఆ దోషం పోతుందని ఆ తల్లి చెప్పగా అప్పుడు వీళ్ళు కలిసి ఆ తల్లిని ఒకసారి వేడుకుంటే 5 కోమలోంచి 5 నాగు పాములు వచ్చినాయంటమ్మా. కోడెనాగులంట తెలియదమ్మా, తోట పడిగడతారు ఈ పాములు.
ఆ తల్లిని ఒక్కసారి ఎప్పుడైతే స్మరించుకున్నారో తాళ్ళు అయినాయంట. అప్పుడు ఆ 5 మంది కలిసి ఈ తాళ్ళతో ఎప్పుడైతే అమ్మవారిని స్మరించుకొని కొట్టుకున్నారో తాళ్ళు అయినాయంట. చూడండి. సరే తల్లి, నువ్వు దేవలోకం నుంచి మా రాజ్యాలను పావనం చేసేదానికి వచ్చినావు. నువ్వు ఇక్కడే ఉండాలంటే ఏం చేయాలి? ఏమైనా ఈ పుట్టను పగలగొట్టండి. నేను 5వ పిడికెడు భోంచేయ కడవలో వదిలేసిన. నాకు తినాలని తృప్తిగా ఉంది. ఈ పుట్ట బంగారుని 3 పువ్వులు చేయండి, ఆవు పాలు పెట్టండి, కడవ పెట్టండి, నా కళ్ళ ముందరనే పూజ చేయాలి. పొందిన పాయసాన్ని నేను ఎట్లా చేయి పెట్టి కడవలో తిప్పినానో మీరట్టనే ఉడికే పాయసంలో చేయి పెట్టి తిప్పాలా. ఆ యొక్క ప్రసాదాన్ని నాకు పల్లె వేయండి. నేను అప్పుడు భోజనం చేస్తా. అప్పుడు నేను ఇక్కడ శిలై కూర్చుంటా. పుట్ట పగలగొట్టండి. ఈ శిలను తీసుకొని పోయి మీ రాజ్యంలో గుడి కట్టించండి. నాకు గంగ జాతర ఆవుల పబ్బము చేయండి. మీ గ్రామాలంతా కాపాడతాను ఎప్పుడైతే అభయం ఇచ్చిందో అప్పుడు వీళ్ళేం చేశారు? యాదవులు రెడ్లు వచ్చి ఓయమ్మనైనా ఈ తల్లికి గుడి కట్టాలంటే ఇది మనతో అయ్యే పని కాదు. ఎవరు కట్టాలా? ఆ రాజ్యాన్ని పరిపాలన చేసే రాజు కట్టాలా. ఇప్పుడు జరిగేది కాదు. 800 సంవత్సరాల కిందట ప్రకాశం జిల్లా ఎర్రగడ్డపాడు ఉంది. ఇప్పటికి ఉంది అక్కడ జరిగింది ఈ కథ. అయితే అక్కడ గంగమ్మ గుడి కట్టారు సాక్షాత్గా రాజులు. ఆ గుడిలో ఒక మూల ఒక పెద్ద పుట్ట ఉంది. ఆ పుట్టలో ఈమె బంగారు శిలైందంట. ఆమెను చూడాలని ఎంతో మంది పుట్టను పాల్గొట్టారు. వాళ్ళ తెల్లవాళ్ళలో పుట్ట మోల్చారు. వాళ్ళు కొట్టను అది మోల్చను, వాళ్ళు కొట్టను అది మోల్చను. వాళ్ళ తరంగా అట్టి పూజలు చేస్తున్నారు. ఇప్పటికి సాక్షాత్గా ఉంది. ప్రకాశం జిల్లా ఎర్రగడ్డపాడు దనకొండ పట్టణంలో వినుకొండ దనకొండ ఉంది. అక్కడ జరిగిన కథే ఆనాటి కవులు రాసినారు రాజశాసనాల మీద. ఆ చరిత్ర ఇది యథార్థంగా జరిగేది. ఇది కల్పితము కాదమ్మా, యథార్థ కథ. ఎప్పుడైతే ఆ తల్లికి గుడి కట్టించాలంటే ఇది మనతో ఏ పని కాదు. మరి రాజ్యాన్ని పరిపాలన చేసే రాజు గాడు ఎవరు? ఆ రాజు అక్కడ ఆనాటి కాలంలో. ఏమిటయ్యా రాజ్యాలు అంటే? యలమంచి, పంపార్తి, అద్దవీడు, దనకొండ. ఇవన్నీ విశాఖపట్నం అనే ఇప్పుడు యలమంచి అనే పట్టణం ఉంది అక్కడ. ఆనాడే రాజులు కోటలు కట్టుకొని రాజ్యం వెళ్ళారు. ఆ 4 రాజ్యాలను పరిపాలన చేసినాడు మునురాజు. అయితే ఆయనకు ఆవుల మునురాజు అని పేరు వచ్చింది. ఎట్లొచ్చింది? ఆవుల మంద ఎక్కువ అంట ఆయనకు. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఎందుకంటే ఈ కథ వింటే చదువు బాగా వస్తుందమ్మా. ఉద్యోగం అక్కడే లేదు. ఈ పార్వతి ఏమనుకుంటుంది? పార్వతీదేవి మా అక్క కథ ఎవరు చెప్తున్నారు అంటే అక్క అంటే గంగ. ఎవరు వింటున్నారు అని పార్వతీ పరమేశ్వరులే గగన మార్గాలు తిరుగుతా ఉంటారంట. ఎవరైతే ఈ కథ ప్రశాంతంగా ఆలకించి వింటారో ఆ భోలాశంకరుడు దీవిస్తాడమ్మా. పార్వతీదేవి ఏమని? దీర్ఘ సుమంగళి భవ. కాబట్టి ఈ 2 గంటలు అమ్మవారిని, భోలాశంకరుని, పార్వతీదేవిని కలుసుకొని 12 కోట్ల ఆవులంట. చూడండి, అందులో దేవతావులు. అటువంటి ఆవుల మందతో ఆ 4 రాజ్యాలను పరిపాలన చేసినాడు ఆవుల గొలురాజు. ఆ రాజ్యాలను యలమంచి, పంపార్తి, అద్దవీడు, దనకొండ. ఈ 4 రాజ్యాలను ఎట్లా కట్టించినాడంటే యాదవులు ఉన్న పదార్థంలో
సాగంలో గాడిదలు ఉన్నాయి ఇప్పుడు అంతా కలిసిపోయినారు ఇప్పుడు. సాగరోళ్ళు యాదవులు అంత కలిసి అంటే యాదవులు గొర్రెలు దాఖలు ఏమన్నా చేస్తారు నేనంటున్నా తెల్లవారికి సాగరోళ్ళు కదా. ఆ సాగరోళ్ళు గొర్రెలు మొత్తం కులాలుగా ఆనాటి కాలంలో సపరేట్ గా ఎవరుంటే ఒక భార్య ఉందమ్మా, ఆమె పేరు మగువ వల్లమ్మ. వీళ్ళు ఈ యాదవులంతా పోయి ఆ రాజు చెప్పారు, రాజోత్తమా రాజే ఖండితమా స్వామి స్వామి ఎవరో గంగాట దేవలోకం నుంచి వచ్చి పుట్టలో పుట్టున్నాడయ్యా, మరి ఆ తల్లికి గుడి కట్టిస్తే ఏమిటి ఆ తల్లికి సింహాసనం మీద కూర్చున్న రాజు దిక్కున లేచాడు. ఏమిరా ఆ తల్లి గంగమ్మ తల్లి వచ్చిందా, మరి ఆ తల్లి లేకే కదా కరువు వచ్చి శాంబరం వచ్చింది. ఆ తల్లి ఉంటే కావాల్సింది ఏమి లేదు నైనా మంది మా ఫలాన్ని తీసుకొని అప్పుడు మొత్తం మంది మార్గలం అంతా చేతులు పెట్టి చేతులు జోడించి దేవుని రేపించాలి. ఆ తల్లి రథం మీద కూర్చుండబెట్టి 32 కంచు రణబేరీలతో చేజేలు కొట్టుకుంటా ఎక్కడ ఆ తల్లి ఉంటే అక్కడ సస్యశ్యామలంగా ఉండాలమ్మా. విద్య కళ్యాణం కొత్త తోరణం అంట గంగ. ఆ తల్లికి ఎప్పుడు గుడి కట్టించారు మస్తుగా ఓడలాడుతున్నాయి. అందరూ సంతోషపడినారు ప్రజలందరూ. చల్లని తల్లి కాపాడే తల్లి మన అమ్మ గంగమ్మ ఎప్పుడైతే ఇక్కడ కూర్చున్నారో కరుకాటకాలు పోయినాయి. భార్య ఉంది ఆవుల ఒలురాజుకు, ఆమె పేరు మగువ వల్లమ్మ. అయితే వాళ్ళకు సంతానం లేదమ్మా, బిడ్డలు లేరు. అయితే పెళ్లి 15 ఏళ్ళు అయింది. అయితే ఆమె సంతానం కోసము బిడ్డల కోసము బాగా అర్ధరాత్రి వేళ ఆవుల ఒలురాజు భార్య కలలో చెప్పింది. ఏమని పిక్క తల్లి నాకు బిడ్డలు లేరని బాధపడి చింతిస్తుందా ఏడుస్తుందా కదా. ఏం లేదే మీ ఆవుల మందలో తడి బట్టల చేత గంధము చల్లి సాక్షాదిగా వరపడి కోరుకో, నీకు సంతానం కలుగుతుందని ఎరుకల వేషంలో చెప్పి మాయమైంది ఈ తల్లి. బాగా అర్ధరాత్రి ఉలికి పడి లేచింది. ఎవరబ్బా ఎరుకల చూడండి. ఆ ఆవు దగ్గరికి పోయి ఏమని వేడుకున్నారంటే, సురభి దేవి రావే, సుందరి రావే, గరుడ తల్లివి రావే, గంగా నది రావే, పాల వెల్లువ రావే, పాంచాలి రావే, శ్రీలక్ష్మి రావమ్మ సిరిముట్టుగుమ్మ. పెళ్ళి 15 సంవత్సరాలైంది తల్లి, ఇంతవరకు సంతానం లేదమ్మా నాకు. నీ వ్రతము ఆచరించి వచ్చినాము తల్లి. 9 నెలలు 10వ నెల ప్రసవించితే ఎవరు కలిగినారయ్యా వారికి సంతానం అక్కడ. ఒక ఆడకూతురు కలిగితే ఒక బిడ్డ పుడితే అచ్చట ముచ్చట తీర్చుకుంటా కదా స్వామి. ఆడపిల్ల పుట్టినింటి గోత్రాలు నెట్టింటి పడుతుంది కదా స్వామి. లేకపోయా నేను బాధపడిందంటమ్మా. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూర్చున్న గుడికి బిడ్డ పుట్టలేదు, ఏడు చదువు ఇల్లు గుడికి చెప్పేది ఆ కాలం వాడు. ఇప్పుడు బిడ్డలు వద్దు అని మొత్తుకుంటున్నారు. ఇప్పుడు కట్నాలు ఏలేక నువ్వు చెప్పేది ఆ కాలం వాడు చెప్తున్నావు. కట్నం ఇవ్వబడతానని మాకు బిడ్డలు వద్దు, కొడుకులు కావాలంటారు. మొదలు కొడుకులు పుట్టే దరిద్రమ్మా. తల్లిదండ్రులు ఆనందమే లేదంట. ఆడపిల్ల లేదంటో దరిద్రం అంట. ఇల్లు
వాళ్ళ లక్ష్మీదేవి పుట్టిందమ్మా చాలా అదృష్టవంతురాలు అంటారు. నిజమేనా? లక్ష్మీదేవి పుట్టింది అంటారు కదా ఆడపిల్ల పుట్టితే. అదే మగ పిల్లవాడు పుట్టినాడు అనుకో, విష్ణుదేవుడు పుట్టినారా నీకు అంటారు. అనరు నీ కొడుకు పుట్టిందా బాగా వచ్చి బిర్యానీ బీరులో అంటే దరిద్రం మొదలైంది. మొదలైంది బీరు బిర్యానీ. అదే ఆడపిల్ల పుట్టిన అడుగుతారు, అడగరు. కాబట్టి ఆడకూతురు ఉంటేనే ఆ ఇంటి కళ వేరు, ఆనందం వేరు. తెల్లవారుతానే పోయి ఆ కోనేట్లో మునిగి స్నానం చేసి ఒడిపి అన్నదమ్ముల తర్వాత ఎవరు కలిగినారయ్యా వారికి అక్కడ పుట్టను కాంతకుమారమ్మ సుతులతో విపదం ఉండరయ్యా. చుడ సంతానం తర్వాత ఎప్పుడైతే వేడుకున్నారో అంటే 5 మందిలో మొట్టమొదటి వాడు సింహాద్రి రాజు, రాజు. 5వ వాడు కట్టకట్టపడి వాడు పోలు రాజు. ఆమె పేరు కొమరమ్మ అని పేరు పెట్టారమ్మా. బంగారమే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ ఆడపిల్ల పుట్టి ఆవు ఇంట్లోకి వచ్చినట్ట. అందులో ఈ తల్లి సాక్షాత్గా గుడి కట్టించి పూజ చేశారంటే కరువు కాటకాలు లేవు. సంతోషపడినాడు ఆవుల గురువారు. ఈ రోజులు కరువు కాటకాలతో మనముంటే ఎవరో ఆ తల్లి వచ్చి పుట్టలో కూర్చుని అది గంగమ్మ. ఆమె ఎప్పుడు మన గ్రామంలో నెలకొల్పినాము కొమరమ్మ. ఈ యొక్క 5 మంది సంతానాన్ని అల్లారు ముద్దుగా సాకినారమ్మ. సాకిన తర్వాత చూడండి యుక్త ఇల్లు చేయాలి. ఎవరికి? ఈ 5 మంది కొడుకులకు. ఈ ఆవుల ఉరురాజు ఏం చేసి అలనాడు కృష్ణ పరమాత్ముడి అవతారం సాధించి పల్లికొండగా జన్మించినాడు. ఏమిటయ్యా గొప్పతనం అనే అనుమానంలో ఎత్తులు తెలిపేవాడు పల్లికొండ, నమలకనే రుచులు తెలిపేవాడు పల్లికొండ. 3 నెలలకు వచ్చే ముచ్చట 6 నెలలుగా ఉన్నాడు. ఆ కాలంలో గొల్ల పెట్ట అంటారు. ఈ ఆవుల ఉరురాజు ఏమంటే అన్నాడు, ఏంటే బాబా కొడుకులకు పెళ్లిళ్ళు చేయాలనుకునే బాబా అన్నాడు. ఏమంటాడు పల్లికొండ అట్లా కుదరదు మీద రాసినారంట రాజులు. అందుకే చూడండి అన్న ఎంత పెద్దవాడైనా చెల్లెలకు పెళ్లి చేయకుండా అన్న చేసుకోడు. అది ఆనాడే రాజులు రాసినారంటమ్మా. అప్పుడు పల్లికొండ ఏం చేసినాడు, చెల్లించు బాబా తప్పైపోయిందని తన ఒక్కగానొక్క ఒక కూతుర్ని మేము వానగా దనకొండ రాజ్యానికి మంత్రి పట్టాలెట్టి వాడు. ఈ తర్వాత వారికి పెళ్ళిళ్ళు వరుసగా ఉంచే 3 రోజులే. ఎట్లంటే ఒక రోజు ముహూర్తం, ఒక రోజు తల్వాలు, 2వ రోజు తల్వాలు, 3వ రోజు శోభనం. ఇప్పుడు ముహూర్తంగా ఉంటే 3వ రోజు శోభనం జరిపించారులే. మళ్ళీ అది ఇప్పుడు జరిగేది. కానీ ఆ రాజులు 9 రోజుల పెళ్లిళ్ళు అంటే 9 రోజులు అర్ధరాత్రి అర్ధగంటే. హలో హలో డార్లింగ్ సుకన్య ఎక్కడున్నావు? గురి అప్పుడా ఆ కాలంలో కరెక్ట్ ఒక బాబాయని అడిగినా, ఏమయ్యా చాలా పెళ్లిళ్ళకు పోయి ఒక గుడ్డ కట్టింటారే అన్నా. మీకు ఈ పక్క పెళ్లి కొడుకు ఆ పక్క పెళ్లి కూతున్నప్పుడు ఒక తెరచాపని గుడ్డ కట్టారు. కరెక్టేనమ్మా? అది ఎందుకనేది కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. ఆ కాలంలో పెద్దరానికి పోవాలంటే పెళ్లి కొడుకు పోడంట, అమ్మా నాయన పోయి పెళ్లి కొడుకు చూసారంట. ఈ పక్క పెళ్లి కూతురు తెచ్చి కూర్చోబెట్టి గుడ్డ కడతారు, తెల్లటి గుడ్డ. వాళ్ళు ఎప్పుడు జీల పెళ్లి ఖాయం కావాలంటే పెళ్లి కూతురు పెళ్లి కూతురు మాట్లాడాల. ఈ కాలంలో ఆ మాటలు వస్తాయి. బాగా జరిపింది. భర్తలోడు పెళ్లి కొడుకు, తంపెట్లోనే ఆడపిల్ల.
చేస్తాను తెచ్చేటంటే తాళి కట్టి తలంబరాలు వేయాలా ఏం కష్టం వచ్చింది ఏమైనా పక్కన ఏమైనా తక్కువ వచ్చిందా చెప్పు నేను ఏమన్నా అప్పు సొప్పు చేసి తెచ్చిచ్చాలి చెప్పమంటా ఆయన మంచి పిల్లోడు ఏం ఏడ్చావు ఏ ఇబ్బంది లేదు అన్నా సర్లేనాయన అన్నాడు మళ్ళీ కుర్చీలో కూర్చునే తాళి కట్టి తలంబరాలు వేయాలా ఇప్పుడన్నా మా ఇల్లు ఏడుచాందో లేదో చూచే మా ఇల్లు ఏం ఏడ్చాలి వచ్చింది దండట లాంటి అవుతుంది పక్కన పెళ్లి కొడుకులు వాడు ఏడుచాడు దొంగలు పెట్టి నేను ఉండబోయే ఆడపిల్ల చేసినాక ఎక్కడ ఉంది ఈడేంద్ర ఈడేడుతున్నాడు తక్కువ ఈ పంచాయతీ ఏమో మళ్ళీ పోయాం అందరికి మటకాడికి పోయి ఏడుచాడా సిక్కులే మొగోడివి మీసాలు వచ్చినాయి అందులో రాజుతోనివి పక్కలోనివి నాయన్ని ఏడుస్తున్నట్టే అక్కడ ముందు నువ్వెందుకు ఏడుచున్నావు ఏం కారణం అనే చెప్పమంటో మామా అన్నాడు నువ్వు చెప్పుపోయి అందుకే వచ్చి అడుగుతానంటే ఏంగా మామా దీన్ని మా ఎత్త మామ 18 ఏళ్ళు సాగి నాకు అప్ప చెప్తారు ఈ పొద్దు నువ్వు ఈ తాళి కట్టాచి నేను దీన్ని సత్యంత వరకు సాగాలని సత్యంత వరకు సాగాలని ఇప్పుడు ఏడు సాగారు ఇక్కడ రాజకీయ పక్కనోళ్ళు కరెక్టే వాళ్ళు పిల్లలు సాగాలంటే గోరేడు చచ్చాడు ఉన్నాడు మర్చిపోయా ఇంకా వాడు లేదు ఏసాకు ఎసులో శారు బియ్యం వచ్చి భార్య ఇస్తాడు పోయి ఆడు మనిషి మళ్ళీ ఇంటి చాకరీ చేస్తాది ఆడు మనిషి చేయాలంటే ఏడు పోయి అంటే ఎక్కడ మామ అన్నాడు సరే మీరు ఓదాల్సిన ఎదురు కూర్చుని ఎప్పుడన్నా పెళ్లి కావద్దు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు పక్కన పాపాన్ని ఏడుస్తున్నాడు దొంగలు పెట్టి ఏమయ్యా నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే ఈ పెళ్లి ఏడాగిపోతాదో నా సంభావన పోతాదో ఏడుస్తాడు అమ్మమ్మ అఖిలేశ్వర రెడ్డి మహానుభావుడు ఆయన కూడా అమ్మవారు గంగా భవాని మీద భక్తితో మమ్మల్ని ఆశీర్వదించి కారుకు సమర్పించినాడు. వయసు చిన్నదైనా గొప్ప మనసున్నవాడు రెడ్డి రాజోత్తమ ధరణి మండలేశ్వర ఉదకంబు లేనటి ఉదకంబు జనించి పంటలు పండించేటి ప్రభులారా ఆయు ఆరోగ్యముల శ్రేష్ఠములతో సరస్వతి దేవి కటాక్షం సిద్ధించి చదువు వచ్చి ఆ లక్ష్మీదేవి వెళ్ళవెళ్ళ కుటుంబాన్ని కాపాడాలని మరి మరి కోరుతూ చూడండి అమ్మమ్మ మా 12 వరకు చెప్తాం మా కథ. తర్వాత అంటే ఆ పెట్టెలకి అమ్మవారు ఎందుకు పోయింది ఎందుకు వచ్చింది అనే కథ చెప్పి అది ముగిస్తాం. మళ్ళా రేపంతా రేపు రాత్రి తెల్లవారు ఉంటారు కాబట్టి మీరు ఊరికి 12:30 వరకు ఇంటికి రేపు తెల్లవారు వచ్చారు కాబట్టి ఎప్పుడైతే వివాహం జరిగిందమ్మా పాప ఏసారమ్మా తమ్ముడు వివాహం జరిగిందమ్మా అయితే కోడళ్ళు వచ్చినారు కొత్త కోడళ్ళు 5 మంది ఒకటేసారి వివాహం అయిన తర్వాత మరి వాళ్ళ పేర్లు ఏమిటయ్యా అంటే మొట్టమొదటి వాడు సింహాద్రి రాజు. సింహాద్రి రాజు భార్య పేరు సింహాద్రి సీత. రెండవవాడు పెద్దిరాజు. పెద్దిరాజు భార్య పేరు పెద్దమాదేవి. మూడవవాడు ఎర్రనూక రాజు. ఎర్రనూక రాజు భార్య పేరు ఎర్రనూక సీత. నాలుగవవాడు నల్లనూక రాజు. నల్లనూక రాజు భార్య పేరు నల్లనూక సీత. కట్టకడపడి వాడు పోలురాజు. పోలురాజు భార్య పేరు సిరిదేవి. కొత్త కోడలు వచ్చినా మాటగా రాజ్యమంతా కలకలలాంటి 3 పూలు 6 కాయలుగా వడ్డిల్లుతా ఉండగా అప్పుడు అనుకున్నాడు ఆవుల గురురాజు ఆవును ఇచ్చాడు మంత్రిని బాబా ఏమని ఆ తల్లి మన రాజ్యంలోకి వచ్చిందో యాదవులు రెట్లు సంపూర్ణ కులాల వారు సుఖశాంతులతో 3 పూలు 6 కాయలుగా వడ్డిల్లుతున్నారు కదా బావా మరి ఆ తల్లికి జాతర జరిపిస్తాం బావా అవి ఎప్పుడైతే అడిగినాడో ఏమంటాడు పల్లికొండ 90 ఆవిడ పోయి తోడు బొమ్మలాడుకుంటున్నారు. మరి ఆ తల్లికి పూజ చేస్తే ఆ తల్లికి జాతర చేస్తే ఏమన్నా తక్కువ చేస్తుందా పెట్టబోయి జాతర
చూడండమ్మా వారు వేస్తే జాతర జరిపిస్తున్నాము ఎప్పుడైతే లకోట రాసినాడో అప్పుడు 4 దిక్కులు 56 గ్రామాల ప్రజలందరూ తండోపతండాలుగా వస్తున్నారంట గంగ జాతర చూనికి. ఎలా మంచి గంగమ్మ యాత్ర చూచుటకు దిక్కు దిక్కుల వారు దేవి తీర్థమునకు గ్రక్కున వచ్చిరి గంగను చూడ. చూడండి ఎప్పుడైతే గంగ జాతరని లకోట రాసి దండవార వేయించినాడో యాదవులు రెడ్లంతా ఈ ప్రకారంగా గుడారాలు వేయించి రకంగా తోరణాలు కట్టించి ఆ ప్రకారంగా 1000 సూర్య కాంతులతో విరజిల్లుతా ఉన్నట్టు ఆ గర్భగుడి వానగా 32 కంచు రణబేరీలతో ఇట్లా మామాటి కథ చెప్పే వాళ్ళైతేనే ఇలాంటి భక్తులైతేనే తండోపతండాలుగా వచ్చినారట. గుడి చుట్టూ కూర్చున్నారు, ఒంటెల మీద రథాల మీద ఎడ్ల బండ మీద వచ్చే వాళ్ళంతా ఇలా గంగ తిరునాళ్ళ చూడాలని వచ్చిన తర్వాత చూడండి 11 రోజులు గంగ జాతర జరిపిస్తే అప్పుడు ఆ తల్లి ఎట్లుందయ్యా ఆమె చూపు అక్కడ చూపుల గంగమ్మ సుందరము చూడ పాడే వారి అందము చూడ చక్కని గంగమ్మ జాతరందయోనో. చూడండి ఎప్పుడైతే 11 రోజులు జాతర జరిపిస్తే ఎట్లుంది ఆ తల్లి చూపులో గంగమ్మ సుందరము చూడా ఆడిపాడే వారి అందములు చూడా చక్కని గంగమ్మ జాతరంతయును. ఆ తల్లి పక్క 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 నవ్వుతాందంట గర్భగుడిలో. ఇప్పుడు చూడండమ్మా నిన్న మొన్న చూసిన గంగమ్మ వేరు, ఇప్పుడు చూసే గంగమ్మ వేరు. కావాలంటే చూడండి, ఎందుకంటే పోయేటప్పుడు చూడండి ఒకసారి ఆ తల్లిని నవ్వుతా ఉంటుంది. ఎందుకంటే ఆనందం అంట ఆ తల్లికి. వీడికి ప్రసాదం పెట్టండి కొండంత వరం అడగండి ఇస్తా అనే చల్లని తల్లి. జాతర ఏమో జరిగిందమ్మా అంటే మహాతల్లి నాగమ్మ. నాగమ్మ అంటే మాయమ్మ పేరు నాగమ్మే. నాగమ్మ ఆ తల్లి మీద భక్తితో 100 రూపాయలు కానుక ఇచ్చింది మహాతల్లి. వారికి వారి కుటుంబానికి అమ్మవారు ఎల్లవేళలా కాచి రక్షించాలని కోరుతున్నాము. జాతర అయిపోయింది. అయితే జాతర అయిపోయినాక ఈ వార్త అక్కడ పడి ఇక్కడ పడి వేరే రాజ్యం వాళ్ళకు తెలిసింది. ఈ తనకొండ పట్టణం పక్కనే మోహ రాజ్యం ఉంది, దాని పేరు కండెముండల కోట. ఆ కండెముండల కోటను పరిపాలన చేస్తున్నాడు కత్తుల గంగురాజు. వాడు దుర్మార్గుడమ్మా. ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి సరిపోదు, పచ్చగడ్డి వచ్చి బద్దుమంటారు. వానికి తెలిసింది ఈ వార్త. వాని పేరు కత్తుల గంగురాజు. చాలా దుర్మార్గుడమ్మా, అనురూప రాక్షసుడు. దయాదాక్షిణ్యాలు లేవు వానికి తెలిసింది. ఏమంటాడు అందరినీ మంత్రులు పిలిచి ఎవరో యాదవులు రెడ్లు కలిసి ఎక్కడో పుట్టలో విగ్రహం దొరికిందట. ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి గుడి కట్టి పూజలు చేస్తే మరి ఆ రాజ్యాలు సస్యశ్యామలంగా ఉన్నాయంట. మరి మన రాజ్యంలో గంగమ్మ గుడి లేదు, కానీ మన రాజ్యం కరువు కాటకాలతో ఉంది. మన గుడికి ఒక గంగమ్మ గుడి కట్టి గంగ జాతర చేస్తే మన రాజ్యముడికి సుఖశాంతులతో వర్తిల్లుతుంది కదా అని పండితులు విలపించారు. అయినా పండితులారా, పెద్దలు గురువులు మీరు, నేను గంగమ్మ గుడి కట్టాలనుకున్నా, ఒక మంచి శుభముహూర్తం నిర్ణయించమని ఆ పండితులు అడిగితే వాళ్ళు ఏమన్నారని ఆ శాస్త్రాలు పంచాంగాలను ఎరకలేసి, అయ్యా కత్తుల గంగురాజా గంగమ్మ గుడి వద్దు, గంగమ్మ పట్ట ఉన్నాడు ఈశ్వరుడు, ఆయన గుడి కట్టిస్తే బ్రహ్మాండంగా సస్యశ్యామలంగా ఉంటాదని పండితులు చెప్పారు. ఈ కత్తుల గంగురాజు ఏం చేసినాడు, ఒక గుడి కాదురా 5 గుళ్ళు కట్టించని మంచి వడ్డె ఉప్పులను విలంపి వడ్డెలను మంచి గండుశిలను తెప్పించి 5 గర్భగుళ్ళు కట్టించాడు. శివాలయాలు 5 గర్భగుళ్ళు కట్టించి 5
శివలింగాలను ప్రతిష్ఠ చేసి పూజలు మొదలు పెట్టారు. అయితే పండితులు ఏం చెప్పినారు, ప్రతిష్ఠ చేసిన తర్వాత అయ్యా 41 రోజు అచంచల దీక్షతో శివలింగాలకు పూజ చేయాలని వాగ్దానం. రోజు పూజ చేయాలంటే ఎవరు చేయాలా? పాపనోళ్ళు చేయాలా. ఈ 5 గర్భగుళ్లకు అని ఏం చేశాడు కత్తుల గంగరాజు, దండవారు వేయించాడు. ఎవరైనా సరే ఈ 5 గర్భగుళ్లకు పూజ చేయాలి అని దండవారు వేయించాలి. తెల్లవారుతానే 5 మంది పాపల పిల్లలు వచ్చారు. ఆ ఊర్లో వాళ్ళే అయ్యా మహారాజా అన్నారు. ఏమంటాడు కత్తుల గంగరాజు, అయినా 41 రోజు పూజ చేయండి. 41 రోజు తర్వాత ఒక్కొక్కరికి 1 ఎకరా వరి మాగాని, ఒక్కొక్కరికి 1 ఆవు, ఒక్కొక్కరికి గడ్డి గంపడు బంగారు ఇస్తాడు. అయితే పూజ భిన్నమైన తల్లి వాగ్దానం ఇచ్చినాడు కత్తుల గంగురాడు. ఈ 5 మంది పాపల పిల్లలు సమ్మతించినారు, ఒప్పుకున్నారు. దానికి తెల్లవాటని పూజ మొదలు పెట్టారు. అయితే ఆ పూజకయ్యే ఖర్చంతా కత్తుల గంగురాజు ఇచ్చినాడు. ఆస్థానంలో వచ్చి ఏమేమి చక్కెర పొంగలి, దద్దోజనము, వడపప్పు, పాయసము అయ్యే కదా ఈశ్వరుని పూజలు. అలా ఎన్ని పెట్టి పూజ చేయడం, ఆ ప్రసాదాన్ని అంతా తినడం, మిగిలినదల్లా తినడం. 40 రోజుల కల్లా బొజ్జలు ఉన్నాయి వాళ్ళు పాపనోళ్ళు. పాపనోళ్ళు ఉన్నారా? మన పూజకి శిశువును చంపితే శిశు హత్యా పాత్రము చుట్టుకుంటుంది, గోవును చంపితే గోహత్య పాత్రము చుట్టుకుంటుంది, బ్రాహ్మణుడు చంపితే బ్రహ్మత్య పాత్రము చుట్టుకుంటుంది. బ్రాహ్మణులు అంటే ఎవరో కదయ్యా, బ్రహ్మదేవుడి కుమారుడయ్యా. కొట్టకూడదు, తిట్టకూడదు, చంపకూడదు అని ఆ మంత్రి చెప్పాడు. ఓహో వీళ్ళను చంపకూడదా? అయితే వీళ్ళకు ఒకటే శిక్ష. ఎందుకు ఆ శిక్ష? ఈ 5 మందిని ఊరి మీద పిలుచుకోండి, చొక్కాలు ఇప్పదీయండి, అక్కడ చింత చెట్టు చింతపర్రలు తీసుకోండి, అయ్యల్లో బాగా చింత కొట్టండి, పండు మిరపకాయలు తీసుకోండి, పంట మీద కస నూరి ఆ రసాన్నంతా గాయాలకు రుద్ది వాళ్ళను చొక్కాలు ఇప్పదీసి కాలే బండ మీద పండబెట్టి వాళ్ళ మీద ఇసుక మూటలు బరువు ఎత్తండి. అట్లా 5 రోజులు శిక్ష విధించినాడు కత్తుల గంగురాజు. అప్పుడు భటులు ఏం చేసినారు, 5 మంది పాపముల రెత్తలు పట్టుకొని ఊరి మీద చిత్తగొట్టి ఆ రసాన్నంతా రుద్ది కాలే బండ మీద పండబెట్టి ఇసుక మూటలు ఎప్పుడు బరువు ఎత్తినారో అప్పుడు ఆ బాధ తట్టుకోలేక అయ్యో మొర్రోని ఏడ్చినారట. కత్తుల గంగురాజు ఒక రోజుకి సిక్కి చెయ్యమై డల్యమైపోయినారు నా కొడుకులు. 4 రోజులు కదా చచ్చిపోతారు, అస్థికంజరాలు ఏర్పడతాయి. వీళ్ళు కాపాడేది ఎవరిని ఏడుచనే. ఆ చెట్టు మీద 2 గండపేరున్న పక్షులు ఉన్నాయి. కబోది పక్షులు అంటే ఒకటి ఆడపక్షి, ఒకటి మగపక్షి. ఈ 2 పక్షులు చూసినాయి పాపంలో. ఆడపక్షి అంటే అది మగపక్షిని పట్టుకొని స్వామి స్వామి ఈ 5 మంది బాపన పిల్లలను కాపాడే నాదుడే లేడా, వీళ్ళను రక్షించే ధీరుడే లేడా అని ఆడపక్షి మగపక్షిని అడిగితే గండ పేరున్న పక్షి మగపక్షి అంటారు. ఎందుకు లేదే దిక్కదానా, ఈ 5 మంది పత్తి బట్ట కట్టాలంటే ఉత్తరం దిక్కు నుంచి దనకొండ పట్టణం, అక్కడ యాదవులు రెడ్లు బ్రహ్మాండంగా రాజ్య పరిపాలన చేస్తున్నారు. అక్కడ సాక్షాత్గా వెలిసింది నలవీర గంగా. ఆవుల మందలు ఉంది, ఒంటి కొమ్ము కొల్లేవు. అది ఒక మహాపుణ్య క్షేత్రము. అక్కడికి పోయి ఆ తల్లిని శరణు కోరి ఆవుల ఒలురాజును అభయం అడిగితే ఆయన అభయం ఇస్తే ఈ 5 మంది బతుకుతారనేది గండ పేరున్న పక్షి. ఈ పక్షుల భాష తెలిసిపోయింది నాగులాంబకు. అంటే పాపడామే కాబట్టి ఉత్తమ
స్వామి ఉత్తమ ఇల్లాలంటే చిన్న కథమ్మ. ఒక పాపనాన్ని అన్నారు. బాగా వినండి. భార్యాభర్తలు అయితే పేదవాళ్ళు, పాపం కట్ట పేదవాళ్ళు. ఆయన శివాలయంలో పూజారితనం చేసి ఆ వచ్చిన డబ్బులతో భార్యను పోషించేవాడు. అయితే ఒక రోజు బాగా వివాహానికి పోయినాడు రెడ్డి గారింట్లో. బాగా ఘనంగా ఇచ్చినారు సంభావన. ఆ సంభావన తీసుకుని వచ్చి భార్యకి ఇచ్చినాడు. ఆ భార్య పేరు శ్యామల. ఏమే శ్యామల, ఈ రోజు వివాహం జరిగితే ధనం వచ్చిందే అని భార్య చేతికి ఇచ్చినాడు సొమ్మంతా. భార్య చేతికి ఇచ్చినాడు పాపనాయన. ఈ ఆడన ఏం చేసింది శ్యామల, సంతోషపడింది. ఈ రోజు మా భర్త ధనం దండికి తెచ్చినాడని ఈ రోజు కడుపుండా నీకు అన్నం పెడతా, ఏ వంట కావాలో కోరుకునేది మొగుడిని. మొగుడు ఏం కోరుకోవాలి? ఏం లేదే, నాకేం పంచపచ్చ పరవానాలే ముద్దు, చిన్న కోరిక, చిలిపి కోరిక తీరుచావా అన్నాడు. చెప్పండి స్వామి తీరుచాలి అని భార్య. ఏం లేదే, నూనె వంకాయ కూర తినాలని ఆశగా ఉంది అన్నాడు మొగుడు పాపనాయన. అమ్మ ఏం చేసింది? ఓ అదేమన్నా భాగ్యమా, నువ్వు తెచ్చి పెట్టి చేసేదానికి నాకేమి వంకాయలు అన్నాడు. ఈయన పూజారి అంగడికి విన్నాడు, శెట్టిగారు అంగడికి. అప్పటికి ఎండబడి 15 వంకాయలు అయిపోయినాయి. ఆ తట్టలో 3 వంకాయలు ఉన్నాయి. సరే ఏమన్నా కానీ నేను తినేది 3 వంకాయలే కదని ఆ పాపనాయన 3 వంకాయలు ఇచ్చి భార్యకి ఇచ్చినాడు. అయిపోయినాయి అన్నట్లో ఈ 3 ఉన్నాయి చేర్చాలంటే చేర్చలే స్వామి అన్నాడు. అయితే 3 వంకాయలు నేనే తింటా అన్నాడు. నువ్వే తింటుడే. ఏం చేసింది శ్యామల పాపనాయ? ఆ 3 వంకాయలు బాగా కడిగింది. మసాలా వాసన చిరుపు దిగింది. ఎట్లా చేయాలబ్బా? నోరు నుంచి నీళ్లు ఉడుతున్నాయి నోట్లో. కథ చెప్తుంటే నాకు నీళ్లు ఉడుతున్నాయి. వంకాయ కదంట నాకు పోయిస్తాం మా నూనె వంకాయ అని ఎట్లబ్బా తినబుద్ధి అవుతానే ఎట్లా చేయాలబ్బా అంటే మొగుని కంటే ముందు తినాలంటే ఆడవాళ్ళకు ఒక సొట్టు ఉందంట. ఏం సొట్టు మమ్మీలో చెప్పండి. మా వాళ్ళు బాగా చెప్పినారు. ఆడవాళ్ళకు ఒక ఆయుధం, ఒక సొట్టు. ఉప్పు కారం సరిపోయిందో లేదని సొగబాయల మా ఆడవాళ్ళకు ఒక సొట్టు ఉంది కదా, ఉప్పు కారం సరిపోయిందో లేదని చూచామని నా మొగుడికి ఆ సొట్టు చెప్పొచ్చు కానీ ఆ 3 వంకాయలలో తోక పట్టుకుని 1 వంకాయ తినేది. ఎందుకైనా 3 వంకాయ పెట్టే మీరు 3 చెప్తున్నా 2 ఉంటాయి చెప్పలే. ఆ 3లో 1 వంకాయ మిగింది, 2 ఉంటాయి. 2 నెల 1 వంకాయ తింటే తృప్తి తినాలి అమ్మాయికు. మనం నీళ్లు ఉంటున్నాయి. ఏం తప్ప నా చేతిలో ఇంత మహిమందా తిరుపతి తండ్రి ఎట్లా చేయాలని ఆలోచించింది. ఆలోచించి ఏమనుకున్నాదని మా ఇంట్లో ఉండేది మేమిద్దరమే, మా మొగుడు నేనే, నా పిల్లలేరు పీసు లేరు. నా భాగం నేను తిని మా మొగుడు భాగం ఎత్తిపెట్టే సరిపోతారు కదా అనుకున్నా. సరే అనుకుని ఆ 2 వంకాయల్లో తోక పట్టుకుని 1 తిన్నారు. ఎందుకంటే ఒకటి ఉన్నారు, ఆ 1 మొగుడికి ఎత్తిపెట్టినారు. ఈ పాపనాయన బయటికి పోయి బాగా ఒంటి గంటప్పుడు ఏమే అన్నాడు. ఏమండి అన్నారు. చేసిన 3 వంకాయలు నూనె వంకాయ కూర చేసిన అన్నారు. వీడు బాత్రూమ్ పోయి స్నానం చేసి ఆ జంజం అట్ట ఇట్ట సాగబీకి కడుపులో ఎలకలు పరిగెత్తనాయి పెట్టు అన్నాడు. ఈయన 2 మిగిలి ఒకటే లేదు, 3 పెట్టాలి ఆ పాపనాయనకి. నువ్వు కూర్చున్నాడు, తొందర పెట్టి ఆకలి కదన్నాడు. ఆయన ముందు తెల్లలు అన్నం పెట్టింది. ఆ వంకాయ కుండ తీసుకొచ్చి ఆడబెట్టి మూకెట తీసి గడ్డతో ఒకటే 1 వంకాయ వేసింది. చూసినాడు పాపనోడు, పరికమాలి నేను 3 గది ఇచ్చిపోయింది, చెప్పిపోయిందే 3. ఈరోజు తృప్తిగా తింటాను. ఒకటే వేసిందని కుండలో 9 చూసినాడు, లేవు. ఏమేమి ఒకటే వేసినావు, 2 ఏమైనా అన్నాడు. 2 ఏమైనా, 1 ఉప్పు కారం సరిపోయిందో లేదని 1 తిన్నే అన్నాడు. 1 తింటే మరి 2 ఉంటాయి కదా, 1 ఇది అన్నాడు. ఒకటిది ఎంతమంది రాదు మన ఇంట్లో, మన ఇద్దరమే కదా, నువ్వు నేను. నీ భాగం నీకెత్తి పెట్టా, నా భాగం నేను తిన్నా, పిల్ల లేరు పీసు లేరు అన్నాడు. ఈ పాపనాయన కోపం వచ్చింది. అసలు పరిగమాలు ఉంటా తక్కువదానా, ఇది తక్కువదానా, నీకు ఎట్లనో అడిగితే నీకు ఎట్ల చేతులైనాయ్యా అన్నాడు. ఈ శ్యామలకు పాపనాయన కోపం వచ్చి ఎట్లనో అడిగింది, ఎట్ల చేతులు అన్నాయి చూపిమట అని తెల్లలో ఒక కోపం అట్టండి వీడికి.
ఈ ఊళ్ళో అట్లా తినేవాళ్ళు లేదు లేదట్రా అక్కడ ఏం లేదు అక్కడ నిద్రపోతా అంటే అది చెప్పిన నా నిద్రపోదు అట్లా లాభంగా మూడు తిన్నాను కానీ పచ్చే లాభంలోడు అట్లా మహాతల్లి నాకు లాభం ఆ పక్షుల భాష వినేది నా కొడుకులు బతకాలంటే ఆ గంగమ్మ గుడి కాడి పోయి ఆమెను దర్శనం తల్లి దగ్గరికి వచ్చి ఏమమ్మా ఏ ఆపద వచ్చింది ఏ కష్టం వచ్చిందమ్మా ఎందుకు తల్లి ప్రాణగట్ట కొట్టున్నావు అంటే అప్పుడు అంటారమ్మా నాగులమ్మ ఆవుల ఉరురాజులు పట్టుకొని ఏమని అప్పుడు ఆవుల మురురాజు చేతిలో చేసి వాగ్దానం ఇచ్చినాడు మీకు వచ్చిన అభయం ఆపదేమీ లేదు ఏమిటి కారణం ఏం లేదు స్వామి నా పిల్లవాళ్ళను అప్పుడ చేర్చుకోండి మీ రాజ్యంలో కొన్ని రోజులు ఇక్కడే ఊడిగలు చేసుకుంటాని ఎప్పుడైతే నాగులమ్మ పలికిందో అప్పుడు రాజ్యంలోకి ఆహ్వానించినాడమ్మా పక్కనే ఉన్నాడు పట్టానికి వాడు పల్లికొండ యోగ దృష్టితో చూశాడు తెలిసిపోయింది ఆయనకు బావా బావా ఈ 5 మంది బాబుల పిల్లలు ఎవరో కాదు బావా పక్క రాజ్యంలో ఉన్నారు కండె మండల కోటను ఏలుతున్నాడు కత్తుల గంగురాజు వాని చెరసాలలో ఉన్న ఖైదీలు బావా ఈ 5 మంది నువ్వు అభయం ఇచ్చినావనుకో తెల్లవాడతానే వాడు యుద్ధానికి దండెత్తి వస్తాడు బావా వాళ్ళ దగ్గర 20,000 మంది సైన్యం ఉన్నారు బావా మన దగ్గర కలిసి అంత కలిసి 13,000 మంది సైన్యమే ఎందుకు బావా వాళ్ళ దావమ్మడి వాళ్ళను పోని అని ఎప్పుడైతే పల్లికొండ పలికినాడో అప్పుడు అంటాడమ్మా రాజు బావా మాట ఇచ్చిన అందులో బ్రాహ్మణ స్త్రీ ఆడ మనిషికి అభయం ఇచ్చిన బావా మాట తప్పమంటావా మాట తప్పబుద్ధి బావా ప్రాణమే పోని ప్రళయమే రాని ఏమన్నా కానీ 100 ఆరైనా 6 100 అయినా నేను కాపాడుతాని రాజ్యంలోకి పిలుచుకున్నాడు బాబు ఆ 5 మంది పాపలను అక్కుమ చేర్చుకున్న తర్వాత తెల్లవారిందమ్మా తెల్లవారుతుంది ఈ వార్త అక్కడ పడి ఇక్కడ పడి వాళ్ళకి తెలిసింది ఊరికి కత్తుల గంగురాజు ఎవరో ఆవుల మురురాజంట నా చెరసాలలో ఉన్న ఖైదీలను అక్కున చేర్చుకుని అభయం ఇచ్చినాడా ఎంత ధైర్యంగా మనకి అని ఒక భటునికి లకోట లేఖ రాసి పంపినాడు నా ఖైదీలు ఆ రాజ్యంలో ఉన్నారు విడిపించుకోరా పోని వీడు భటుడు గుర్రం వేసుకొని పోయినాడు ఆ లేఖ ఇచ్చినాడమ్మా ఆవుల గురురాజుకు చదువుతున్నాడు ఆస్థానంలో ఏమని రాసినాడు అయ్యా ఆవుల గురురాజా నా పేరు కత్తుల గంగురాజు నువ్వు నాకు ఎరువుందు మనం చిన్ననాటి స్నేహితులం ఒక కంచంలో భోజనం చేసినాం ఒక మంచంలో పనుండినాం ఒక గురువు దగ్గర విద్య నేర్చుకున్నాం కానీ నా చెరసాలలో ఉండవలసిన ఖైదీలు పారిపోయి నీ రాజ్యంలోకి వచ్చినారు నువ్వు అభయం ఇచ్చినావంట తక్షణమే నా ఖైదీలను నాకు అప్పచెప్పు లేకపోతే మీ రాజ్యానికి మా రాజ్యానికి యుద్ధం తప్పదని రాసినాడమ్మా అంత బాగానే చదివినాడు కట్ట కడపడ 4 ముక్కలు ఏమని రాశాడు యుద్ధం తప్పదు అంటానే కోపం వచ్చింది ఆవుల మురురాజు ఇన్ని రాజ్యాలను జయించిన నేను కేవలం కత్తుల గంగురాజు నాకు చూడండి మహాతల్లి ఎరుకల వేషంలో పోయి ఆ ఆవుల గురురాజు భార్య మగు వల్లమ్మకు కలవడం చెప్పింది ఏమని వినవే మగువ వల్లమ్మ ఒక మాట వినువే
నువ్వేమో పట్టు పరుపుల మీద రూపొందుకున్నావా నిన్ను సాకినవాడు నాకు పూజ చేసినవాడు అంబుల పాలాయనే కాబట్టి నొసట కుంకుమ రాలిపోయిందే తిక్కదానా నీ సిగలో మల్లెపూలు వాడిపోయినాయే తెల్లవాడితే ఏం నాళ్ళకు విధమంటారు 11 నాళ్ళకు ముందు అంటారే తిక్కదానా నీ భర్త చనిపోయినాడని కలలో చెప్పింది ఈ తల్లి అప్పుడు దిగ్గిన ఉలిక్కిపడి లేచి ఆనాడు ఎరుకల వేషంలో వచ్చిన ఆ గంగా భవాని ఈ రోజు నా కలలో చెప్పిందంటే ఇద్దరులో నా భర్త చనిపోయినాడు కదా అని అప్పుడు తన కుమారుని పెద్దిరాజు నిలిచిన అయినా కుమారా పెద్దిరాజా ఆ పీడియను కలేబరాన్ని తీసుకొని రమ్మని అప్పుడు మరువ వల్లమ్మ తన కన్న కుమారునితో ఎప్పుడు పలికిందో 5 మంది అన్నదమ్ములు ఏడుస్తూ దుఃఖిస్తూ ఇద్దరు రణరంగంలోకి పోయి చూస్తే తండ్రి చనిపోయినాడమ్మా అప్పుడు తండ్రి శవాన్ని తీసుకొని వచ్చి ఒక పెద్ద అగ్నిగుండం గావించి ఆ అగ్నిగుండంలో తండ్రిని పడుండబెట్టే అప్పుడు మగువ వల్లమ్మ పసుపు బట్టలు ధరించి పశువు నీళ్లతో స్నానం చేసి రూపాయి కోట్లంత బెట్టు పెట్టుకొని ఆ చితి మీద ఆమె భర్త తలను ఒళ్ళో పెట్టుకొని చితికి నిప్పు పెట్టుకునేదంట అంటే భర్త చనిపోతే భార్యకి చనిపోయేదమ్మా ఆనాటి కాలంలో దాన్నే సతీ సహగమనము అంటారు అది ఇప్పుడు లేదు రాజా రామ్మోహన్ రాయ్ అని తీసేసినాడు ఎందుకంటే భర్త చనిపోతే భార్యలు చంపడం ఏందయ్యా న్యాయము అని తీసేసినాడమ్మా అట్లా అందుకే చూడండి భర్త బాగుండాలని నిండు 100 ఏళ్ళు పసుపు కుంకాలతో జీవించాలని భర్తకు జ్వరం వస్తే విలవిలలాడిపోతుందంట భార్య ఎందుకంటే భర్త పోతే కుంకుమ బొట్టు పోతుంది నాళ్ళకు ముందు అంటారు 7 నాళ్ళకు ఈ కాలంలో తాగొచ్చి కొడితే మొగుడు సత్య సావని అంటారు ఎవరన్నా ఈ ఊళ్ళో లేదు మీ ఊళ్ళో అంటావా భర్త అంటే మా వాడు చెప్పింది అబద్ధం లేమ్మా భర్త ఎంత చెడ్డవాడైనా ఎంత తాగుడుపోతాడైనా భార్యలు ఎంత హింసించినా కొట్టినా తిట్టినా ఎందుకు పడిపోతుందంటే నా భర్త లేడనుకో అంటాది నా నొసట కుంకుమ అంటాది శుభకార్యాలకు పెళ్లిలకు వ్రతాలకు నోములకు పోవాలంటే ముత్తైదుతనం ఉండాలి ఆ ముత్తైదుతనము కాపాడుకునేదానికి భార్య ఎన్నో పూజలు చేస్తుంది మంగళ గౌరీ వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం వరలక్ష్మి వ్రతం ఎందుకు పశు కుంకాలు క్షేమంగా ఉండాలా నా భర్త క్షేమంగా ఉండాలని మరి భార్య క్షేమంగా ఉండాలని ఏ మొగడనో వ్రతం చేస్తాడు అడగండి మొగడు ఇప్పుడు ఆడలకు వ్రతాలు ఉన్నాయి పశువుకాలు బాగుండాలి నామగుడు బాగుండాలని పెళ్ళాం బాగుండాలని ఒక్క వ్రతం చెప్పండి ఎవరైనా ఏ వ్రతం లేదు ఒక్కటే వ్రతం రాత్రి సైకిల్ తాగి ఇచ్చి 4 ఏళ్ళు సాగుతాడు అదే వ్రతం ఏడ సాగుతాను ఆడేళ్ళు కళ్ళు తీసుకుని కొడతాను మొగలు నువ్వు బాగా చెప్తాను భర్తకు జ్వరం వచ్చి సులోచన అరుంధతి వాళ్ళకంటే గొప్పదాన్ని వింటున్నావు నువ్వు మూడు చచ్చిపోయి సమాజంలో ఇస్తున్నావంటే నగింది మొగుడు ఏదైనా నిద్రపోయేటప్పుడు ఉక్క పోసేటప్పుడు ఇసిరే వాళ్ళను భార్యను చూసా అన్నం తినేటప్పుడు ఉక్క పోతే కూర్చుని ఇసిరే వాళ్ళను చూసా చచ్చిపోయి సమాజంలోనే ఇస్తున్నావంటే నువ్వు మహాదేవతవమ్మని దండ పెట్టితే ఇట్లా దేవ మీదని వాగ్దాల పెట్టి బాధ్యతలే మామూలు చచ్చిపోయి సమాధిలో ఉన్నాడు ఈ సమాధికి కొట్టిన సున్నం ఆరేంత వరకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న పాపం అంత ఇస్తుంటాడా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని మళ్ళీ 2 పెళ్లి ఆ సున్నం ఆడితే తొందరగా చేసుకోవాలని సున్నం ఆడినా చేసుకోండి ఎప్పుడెప్పుడు అర్థం చేసి చేసుకున్నాం ఇస్తుంటాడు అట్లా అట్లా ఒక్క శతాన్ని చూసిన 99 మంది మహాప్రభుతులు ఆడలో బాగా ఇచ్చారు కాబట్టి నా భర్తతో పాటు భార్య చనిపోయింది భార్య చనిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఆ ఊర్లోకి ఒక జనమై వచ్చినాడు ఆవులో కూర్చోయా కూర్చో
ఆ. అమ్మలార భిక్షము తేరమ్మ మీరు అమ్మలార భిక్షము తేరమ్మ మీరు ఒక జనమయ్య గ్రామంలోకి వచ్చినాడమ్మా. గ్రామంలోకి వచ్చి ఏమంటాడు? భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి మాత. అమ్మా అమ్మా అన్నమమ్మా అమ్మా అన్నమమ్మా అని వీళ్ళమ్మడి అడుగుతున్నాడు ఆ జనమయ్య. కానీ ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా పిలిచి అన్నం పెట్టలే. అమ్మమ్మా ఒక 20 నిమిషాలు బాగా వినండమ్మా. ఎందుకంటే అమ్మవారు మనలో ప్రత్యక్షమవుతారు కాబట్టి. కాశీ నుంచి కాలిబాట మీద నడుచుకుంటూ వస్తున్నానమ్మా. చాలా పొద్దుపోయిందమ్మా. అమ్మలార భిక్షము తేరండి మీరు, అమ్మలార భిక్షము వెయ్యండి మీరు అన్నారు. ఓయమ్మా ఆకలి కాదేమోని ఈమె గబగబ ఇంట్లో పోయి ఒక పల్లెంలో పండ్లు పొలాలు పెట్టి మళ్ళీ ఇవి బంగారు నాణ్యాలు తీసుకొని వచ్చింది. స్వామి స్వామి ఇప్పుడు ఆకలి తల్లి, మీరు వండుకోలేరు తినలేరు. ఈ పూట ఈ పండ్లు పొలాలు తినండి. రేపు తెల్లబట్టని ఈ బంగారు నాణ్యాలతో సరుకులు కొనుక్కొని మళ్ళా వండుకొని తినండి అని జోలలో పోసింది. జనం ఏం చేశారు? ఎంత పుణ్యాత్ముల ఈ తల్లి, ఎంత ఉదార స్వభావం ఉంది ఈ తల్లికి, పెద్దమాదేవికి. ఏదో ఒక పండించిపోయేదానికి పల్లెం నిండా పండ్లు మళ్ళీ బంగారు నాణ్యాలు ఇచ్చింది. ఎట్లయినా సరే వీళ్ళని దీవించుకోవాలని ఏమంటాడు కన్నమయ్య? అమ్మ ఇటువంటి చల్లని తల్లిని నేను ఎన్నడే కానీ కని విని ఎరిగి చూడలేదమ్మా. నేను కాశీలో దర్శనం చేసుకున్నా. మిమ్మల్ని అందరినీ దీవించిపోతా. ఎంతమంది అమ్మ నీకు బిడ్డలు? నిన్ను నీ బిడ్డలను దీవించిపోతా. ఎంతమంది సంతానం అని అడిగినాడు పెద్ద మాది. పలకలే. ఎంతమంది అమ్మ సంతానం అంటే పలకలే. బొట్టి నీళ్ళు భూమి చేసి రుచుతాంది ఏడుస్తూ. ఏమమ్మా ఏడుస్తున్నావు? నేనేం తప్పు మాట అన్నా తల్లి? ఎంతమంది నీకు సంతానం అని అడిగినా అంతే కదమ్మా అంటే అప్పుడు తల పైకెత్తి ఏం చెప్పమంటావు స్వామి? మాకు వివాహమై 15 సంవత్సరాలైంది కానీ సంతానం కలగలేదు స్వామి. మా మామగారు ఆవుల ఒరురాజు యుద్ధంలో వీరమరణం పొందినాడు. మా ఎత్తగారు మగవలో మా ఆమె సతీ సహగమనం చేసింది. వాళ్ళు ఎప్పుడు చనిపోయినారో నాకు వివాహమై 15 ఏళ్ళైంది. నాకే కాదు మా ఇంట్లో ఉండే 5 మంది అక్క చెల్లెలకు ఒక్కరికి కాకపోతే ఒక్కరి గుడికి కలగలే అన్నారు. అప్పుడు జగన్ ఏం చేశాడు? ఏందమ్మా నువ్వు గొడ్రాలువా అని ఆ జోలలో ఉన్న పండ్లు పొలాలు బంగారు నాణ్యాలు అన్ని ఆమె కొంగులో వేసిపోతున్నాడు. జర 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 ఈ పెద్ద మాదేవి అడ్డగించుకునేది. ఏం స్వామి నేనేం తప్పు చేసినా ఏ పాపం చేసినా స్వామి అంటే ఆమె ముఖం గుడికి చూడకుండా ఏమంటాడండి జంగమయ్య? కొట్టాలి చేతి భిక్షము ఆరగించడు ఈ జంగమయ్య. కొట్టాలి చేతి వస్త్రము స్వీకరించడు గంగిరెద్దుల వాడు. సరైన పాపనుడైతే ఈ కొట్టాలి చేతి భిక్షము వద్దు, సావనైనా చస్తానే గాని చేతి కూడా అన్నం తినమన్నా. ఏ స్వామి మసాలా దగ్గర పోతాడు ఇప్పుడు ఆ కాలం ఆ పద్ధతులు లేవు. కానీ ఆ కాలంలో గొడ్డు వాళ్ళ చేత భిక్ష తీసుకోవట బాబులు. ఏమంటాడు పాపనాయన? చావనైనా చస్తానే గాని గొడ్రాలి చేతి భిక్షము నాకొద్దని నిలవారిపోయినాడమ్మా. వెళ్ళిపోయినాడు మహాతల్లి పెద్దమాదేవి వలవల ఏడుస్తూ పూజ గదిలో పోయి గోడలు పెట్టి ఏడుస్తూ ఉండగా అక్కచెల్లెలంతా విన్నారు, తోడికోడలంతా విని పెద్దమాదేవి ఇక్కడికి వచ్చి అక్కయ్య అక్కయ్య ఎందుకు అక్కయ్య ఏడుస్తున్నావు? ఎందుకు అక్కయ్య దుఃఖిస్తున్నావు? ఏమిటి అక్కయ్య కారణం అంటే ఏం చెప్పమంటావు చెల్లెలా అని ఏమంటుంది పెద్దమాదేవి ఆ తోడికోడల్లో పట్టుకొని? విను విను చెల్లెలా విషమముగాను ఎందు భాగము ఎంత కలిగినాను పగపగ సంతానము
కూర్చొని తిరిగి మళ్ళా నా పిక్చర్ నాకే వేసిపోయినాడే మనం కొట్టారమంటని ఎప్పుడైతే పెద్దమాదేవి ఏడ్చిందో వీళ్ళందరూ ఏడుస్తారు, అక్క చెల్లెలందరూ కోపలు పెట్టి ఏడుస్తూ ఉండగా వాళ్ళలో చిన్న కోడలు శ్రీదేవి ఏమంటారని, అక్కయ్యలు అక్కయ్యలు ఎంతసేపు ఏడుచ్చేదల్లా పుట్టని పిల్లలు ఏమన్నా పుడతారా, కానీ ఎందుకు పుట్టలే, ఏమిటి కారణము మాకేం తెలుసమ్మా అని వీళ్ళు అన్నారు. ఏదో కారణం ఉంది, ఒకరికో ఇద్దరికో పుట్టాలంటే అర్థం ఉంది, 5 మందికి పుట్టలేదంటే ఏదో దోషం ఉంది. ఆ దోషం ఎందుకు మాకు తెలుసు అన్నారు. మాకు బిడ్డలు లేకనే కదా కనపడిన దేవుని కళ్ళం మొక్కినాం, నోములు వ్రతాలన్నీ నోమినాం, దాన ధర్మాలు చేసినాం, పేద బ్రాహ్మణుల కల్లా పెళ్లిళ్ళు చేసినాం, గోదానము భూదానము చేసినాం, మాకు సంతానం కలగలే. కానీ ఏదో కారణం ఉంది చెప్పు వదిన అంటే ఈ కొమరమ్మ ఏముంటుందని, వదిన నిజమే మీతో పాటు వివాహమైంది, నాకు 3 బిడ్డలు పుట్టినారు, కానీ మీకే కదా పుట్టింది, ఏదో పొరపాటు చేసినారు. మా పొరపాటు మాకు తెలియదు. అక్కడ శివాలయం ముందు పూజ చేశారు, చేసినాం వదిన. మారమ్మకు పూజ చేశారు, చేసినాం వదిన. అమ్మమ్మకు పూజ చేశారు, చేసినాం వదిన. ఆంజనేయ స్వామి చేశారు, చేసినాం వదిన. శివస్వామి చేశారు, చేసినాం వదిన. అందరి దేవతలకు పూజలు చేసినాం వదిన. మన మందలో ఉన్న ఒంటి కొమ్ము బొల్లేవుకు పూజ చేశారా? చెయ్యలేదు వదిన. అప్పుడు అంటారు కొమరమ్మ 5 మంది వదిన గారిని పట్టుకొని ఏమని, ప్రాయమేమి పోయేనేమో బామలారా, ఏమంత ప్రాయం పోయిందని మాకు బిడ్డలు లేరు, మాకు బిడ్డలు లేరు, మాకు బిడ్డలు లేరని ఏడుచారు. ఏ ముసలిలో లేదాలే, మంచి వయసులో ఉన్నారు, చోళ ప్రాయంలో ఉన్నారు, రోకలతో కొట్టి మూలిగే ప్రాయం పెట్టుకొని మాకు బిడ్డలు లేదంటారా అని అందరు దేవతలకు మొక్కినారు. అని మన మందలో ఉన్న ఒంటి కొమ్ము బొల్లేవుకు మొక్కలే. తిక్క వదినెలరా, అలనాడు మా తల్లి మగువ వల్లమ్మ మాయమ్మ గుడికి వివాహమై 15 ఏళ్ళైంది, బిడ్డలు లేకపోతే అప్పుడు ఈ ఒంటి కొమ్ము బొల్లేవుకు సాక్షాత్గా వరపడి ముక్కుబడి తీర్చుకుంటే 5 మంది మా అన్నగారు పుట్టినారు. మా అమ్మ ఆడకూతురు కావాలని ఏడుస్తే మళ్ళా వరపడితే నేను పుట్టినానే తిక్క వదిలేలారా. అటువంటి బస్వేశ్వరుని మర్చిపోయినారా, అటువంటి మన కులదేవుని మర్చిపోయినారా, ఆవును మర్చిపోయినారా. కాబట్టి ఇంత దేవుడు ముఖ్యవాళ్ళు లేరు, ఎన్నాళ్ళకైనా పిల్లలు పుట్టకమైన బాధ లేదు, ఆసుపత్రికి నిలచే ఖర్చైన పర్వాలేదు, దేవతలకు వ్రతాలు చేసేవాళ్ళు లేదు, ముఖ్య వాళ్ళే లేరు ఈ కాలంలో. లేదమ్మా, భక్తితో సంతానం కలిగిందనుకో కారణ జన్ములు అంటే, కారణ జన్ములు అంటే దైవాది సంభూతులు అంట. మనం తాను చెప్తా, ఈయన లోక పావని అంటే ఒక చోట ఉండదు, తిరుగుతా ఉంటారు, సంచరిస్తా ఉంటారు. ఈమెకు ఇష్టమైంది లేదంటే రతి ముక్కు. ఆ రతి ముక్కులో చిన్న పాప ఉంటుంది కదా, మొట్టమొదట 7 ఏళ్ల బాలిక అవతారం వచ్చిందని ఆ రతి ముక్కులో తొక్కే మోజు ఉంది ఆ పాపకు. అయితే ఎక్కడ ఉన్న ఆ రతి ముక్కు చూసి వచ్చాయి, ఆ గుడిలోకి వచ్చి ఆ ముక్కు తొక్కి ఓహో నా ప్రతిమ ఇక్కడుందా, నా రూపం ఇక్కడుందా అని పోయి ఆ విగ్రహంలో
అందుకే రతి ముక్కు నవధాన్యాలు ఆ యొక్క వేసి ఆమెను ఆవాహన చేసేదానికి ఆ రతి ముక్కు ఇష్టమైనది. అప్పుడు ఏం చేశారు, ఒక పెద్ద రతి ముక్కు వేసినారు. రతి ముక్కు వేసి అప్పుడు ఆవును అలంకరించినారంట. ఏ ప్రకారంగా అలంకరించినారు అక్కడ? బంగారు గంట కట్టి వడ్డానం కట్టి కొమ్ముకు బంగారు కొప్పెళ్ళట బ్రహ్మాండంగా అలంకరణ చేసి అప్పుడు కాయాకర్పూరం తీసుకొని అప్పుడు 101 జ్యోతులు వెలిగించి అప్పుడు ఈ 5 మంది వరం పొందాలని సంతానం పొందాలని కోనే చెక్కిపోయి తడిబట్టల చేత మునిగి ఆ కాయకర్పూరం తీసుకొని గర్భగుడిలోకి జరబడతారట. జరబడేటప్పుడు అట్లా చిన్న కోడలు అత్తయ్యలు అత్తయ్యలు మనం ఒకటేసారి పోయి ఆయన పాదాల మీద పట్టే ఎవరికి ఎంత సంతానం ఇచ్చేది తెలియదు కదా. అట్లా కాదు, మన భర్తలు పిలుచుకొని జంట జంటలుగా పోదాం. ఎవరికి ఎంతమంది బిడ్డలు ఎంతమంది కొడుకులు అనేది మనకు తెలిసిపోతాయి అని చిన్న కోడలు చెప్పింది. వీళ్ళంతా ఏమంటారని అవునమ్మో చిన్నదాని బాగా చిన్న కోడలు ఉపాయం కూడనా చిన్న కోడలు ఉపాయం కూడా చిన్న కోడలు చిన్న కోడలు ఉపాయం అని చిన్న కొడుకు మీద పెద్ద మాట చెప్పినామన్నాక భర్తలు పిలుచుకొని కాయకర్పూరం తీసుకొని ఏక పూలదండ తీసుకొని ఆవు దగ్గరకు వచ్చి ఆ పూలమాల వేసి టెంకాయ తీసుకొని టెంకాయ కొట్టి కొంగు దాచి వేడుకున్నారట. స్వామి స్వామి సంతానము లేక సంతానము కొరకు నీ వ్రతము ఆచరించి వచ్చినావు స్వామి అని కొట్ట కింద సంతానము లేక సంతానము కొరకు నీ వ్రతము ఆచరించి వచ్చిన స్వామి. నాపిరాజు పెద్ద మాదైపోవాలి. వీళ్ళు కాయాకర్పూరం తీసుకొని అడుగు తీసి అడుగు పెడతానే ఉన్నట్టుండి చీకటైందంతా. దీనికి చీకటైంది అనుకుంటూ ఉండగానే మళ్ళీ అడుగు తీసి అడుగు పెట్టినారు. కొందరు చంపినట్టు ఈయనను చంపాలని ఇట్టే గుర్రంగా చూసినాడు. ఆమె తట్టు కాలిపోయా ఇంత తపస్సుని కొంగటానికి మాడి మసైపోయింది. ఈమె రావలేదని మళ్ళీ చూశాడు. నాకేమంటారని ఓ స్వామి నేనేమన్నా గుడ్డి కొన్నాడు అనుకున్నావా మాడి మసైనికి? నేను అటువంటి దాన్ని కాదు మహాప్రతిపదను. అప్పుడు అనుకున్నాడు కౌశిక మహాముని వరే ఆడవాళ్ళలో ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారా? ఏమమ్మా భిక్షం దానికి ఇంత ఆశయమైందంటే నా పటి సేవలు ఉండలేను. నా పట్ల నిద్రపోతున్నాడు. నా నిద్రపోయిన తర్వాత నేను తెచ్చా ఉంటే ఉండు పోతే పో అంటే అతిథి దేవోపం అన్నారు కదా అన్నాడు మహాముని. అతిథి కంటే పతియే ప్రత్యక్ష దైవము. భర్తే నాకు దైవం. ఆ భర్త తర్వాతనే ఎవరైనా. అప్పుడు చెప్పలు వేసుకొని ఒరే గర్వం ఉండకూడదు కదా అని ఎల్లవారిపోయినాడట. అట్లా ఈమె శాపం పెట్టిలే. ఈమె శాపం తగ్గింది. శాపం పెట్టి ఆమెమనేది గనుడు మీ పల్లి కొండ గ్రక్కున వచ్చి వందనమర్పించిన వచ్చుడు పాలు. ఈ రాజ్యంలో ఉన్నాడు పల్లికొండ దైవాది సంబుధుడు పట్టానికి వాడు. ఆయన రావాలా మందకాడికి పోయి 5 దొడ్లు వేయాల. ఆ 5 దొడ్లకు రతి ముక్కు వేసి అక్కడికి పోయి పూజలు చేస్తే ఆ ఆవులు వాటంతా సమానంగా 5 భాగాలు అవుతాయని రాజశాసనం రాశారమ్మ. అప్పుడు పెద్దిరాజు అన్నదమ్ములంతా పోయారు. ఎవరు? సింహాద్రిరాజు, పెద్దిరాజు, ఎర్రనూకరాజు, నల్లనూకరాజు, కోటరాజు మొత్తం పోయి ఆ పల్లికొండ పట్టానికి వాడిని చేతులు జోడించి వేడుకున్నాడట. ఏమని?
పెట్టారు పస్తానంలో దండ పెట్టాలంట గొప్ప వాళ్ళంట పస్తానంలో. ఎందుకంటే భావరో భావ పల్లి కొండ మమ్ము మీదిన వాడివి మాకంటే గరుడవు. కాబట్టి ఈ రోజు మేము రాజుంటోళ్ళమని గర్వపడతాం. కానీ మాకంటే గొప్పవాడివి దైవాది సంబూతుడివి నువ్వు వచ్చి ఇక్కడ రతి ముక్కేసి పొన్నకాయ పెట్టి పొన్నకాయ మీద తల పెట్టి ఐదు కాళ్ళు పెట్టి ఆవుల మందను వేడుకుంటే ఆ దేవతావులు 5 భాగాలు అవుతాయంట బావా. రాజులంతా వేడుకుంటే అల్లుల మాట కాదనలేక అల్లికొండ మందకాడికి వచ్చి రతి ముక్కేసి వేడుకున్నానంట ఆవులను. జనలోక సంహారక జయ నిర్వికార జయభక్త మందార శరణు శరణు. అక్కయ్య ఇన్ని ఏళ్ళైంది మనం కలిసిమెలిసి కాపురాలు చేసినాం. ఈ కొండలమ్మడి మేతలు మేసినాం, ఆ గుట్టలమ్మడి మేతలు మేసినాం, ఈ ఏర్లమ్మడి కలిసి నీళ్లు తాగినాం. ఈ రోజు మన తండ్రి గారు మన రాజులు యజమానులు భాగాలు పట్టుకొని ఎలవారిపోతున్నారు. 5 మంది తలా ఒక దిక్కు ఎలవారిపోతే మనం అందరం కలిసిమెలిసి కాపురాలు చేసినాం కదా. ఈ పొద్దు నువ్వు పోతావో నేను పోతాను, నువ్వు పోతావో నేను పోతాను. అలా మనం కలుచుకునేది ఎప్పుడు, అలా మనం 5 గెంతులేసేది ఎప్పుడు అని ఆవులన్నీ ఏడ్చినాయకమ్మ కళ్ళమ్మడి నీళ్లు కాచి 5 అర్ధ భాగం 5 దొడ్లలో వినాయంట. మొత్తం మారామణమంద అర్ధ భాగము 5 దొడ్లలో వినాయి. అర్ధ భాగం ఆవులని పక్కన నిలబడిండాయి. తెల్లవారింది. వీళ్ళు రాజులంతా ఏమనుకున్నారు, మన పల్లికొండ బావ ఆవులు వచ్చింటాడు, ఎవరికి ఎటువంటి ఆవులు వచ్చినాయో చూస్తాం పదండి. నంది మార్పలమంతా దొడ్డికాడికి వచ్చినారమ్మ ఆవుల మంద కాడికి. చూస్తే అర్ధ భాగం పక్కనున్నాయి, అర్ధ భాగం 5 దొడ్లైనాయట. అప్పుడు అనుకుంటారు రాజులంతా ఏమిరా మన బావ గొప్పవాడు కదా, పట్టానికి వాడు కదా అని న్యాయంగా ఆవులు పంచమని మనం చేస్తే అర్ధ భాగాన్ని పంచినాడు, అర్ధ భాగం పక్కన పెట్టాడని మాట్లాడుకుంటే వాళ్ళలో ఒకడు ఉంటాడంట. ఈ అర్ధ భాగం పంచినందుకు లంచం లేరా అన్నాడు. ఇటువంటి రాజులు వచ్చి పెట్టెను కదిలించాలంటే కదలే. ఎంత చాచు కొట్టావే తిక్క తల్లి, ఎంత అదృష్టమే, అంత బంగారు దీంట్లో పెద్దిరాదు. ఓయమ్మ ఇది యాడ ఈడ పెట్టమంటాడో లేని వాళ్ళ అన్నగారిని పిలిచింది. పెద్దోడా రాండి రా, ఎక్కువ లేక సచ్చంటే విడిగుడ్లు వేసుకొని చూసారు, తలా ఒక చేసి నా నెత్తులు పెడుతున్నారని. ఈ అన్నగారు 5 మంది వచ్చి చెల్లెలు పిలిచింది కదా అని అలా ఒక 4 కోపులు దిప్పుకున్నారమ్మా 5 మంది. 5 మందికి ఎత్తినారు అది లేపినారు. ఎత్తి సొగం అయినాక ఏంది అన్నయ్య ఇంత బరువు ఉంది, ఇంత బంగారు ఉంది దీంట్లో నీళ్ళు మాట్లాడుకుంటా అంటే యాడ ఈడ పెట్టారు, ఈ కొమ్మరం మీద చేసి ఊరు నడద్దు పెట్టి కింద దురింది నాడబెట్టి పొద రాకుంటారని అంటే వీళ్ళొక పొరవు ఇచ్చారు. తలాన్ని పట్టారు నెత్తి మీద, అంకరమ్మాట నెత్తి మీద పట్టే ఎంత బరువు ఉందో అంత పట్టనే కొమ్మరమ్మకు 2 గుట్లు బయటకు వచ్చాయి. వదిలిపెట్లే బంగారు ఆశ ఆడలు పోయిస్తూ ఉంటారు. బంగారు వచ్చే బంగారు ఎక్కడా కాబట్టి అయిపోయలేమా 10 నిమిషాలే. ఎందుకంటే ఇంతసేపు కథ విన్నారు కాబట్టి ఆ తల్లి గర్భగుడి
ముక్కుతుంది వాళ్ళంతా ముక్కుతాంటారు ఆమె కట్టుకోకమన్నది అది ఇద్దరు బొక్కలు పడినాడు ఈమె కూడా మూడు ఆమె కూడా బొక్క